వేసేయండి వేసేయండి. కప్పుకొచ్చిన శారవా రాఘవ గారు కప్పచ్చు. మళ్ళీ చెప్పండి. ఓకే. ఈ కోదండరామ్ గారి జనకులు అంటే తండ్రి గారు పితృదేవులు నా శివరామయ్య గారు, నేను మా సంజయ్ డెంగర్ హెడ్ మాస్టర్ గారు పక్కన ఉన్నాడు. మేము టీచర్లుగా హెడ్ మాస్టర్ గారు పనిచేస్తూ జడ్పీలు పనిచేసేవాడు. సువర్ణ సంపన్నుడు, పిలిస్తే పలికేవాడు, లేకపోతే లేడు. డబ్బులు కాసిపడేవాడు కాదు. తిరుపతి తప్పితే డబ్బుల కోసం చేసేవాడు కాదు, మంచివాడు. ఆయన కుమారుడు ఇవాళ మన దగ్గర చెప్పబోతున్నాడు. ఇది ఆయన ఆత్మకు అందేట్టుగా శివరామయ్య గారు నన్ను గుర్తుంచుకున్నాడు. నరసింహారావు పొరవలేదు ఇంకా అనుకోవాలని నేను కూడా వచ్చింది సార్. చాలా ఓకే సార్. వచ్చిందా? మా పంచసార పరిషత్తు ప్రకాశం జిల్లా శాఖ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. సుందర చైతన్యానంద స్వామి మహానుభావుడు. వారు మాత్రం వారు ఎక్కడ చెప్పినా కూడా ఈ శంకరాచార్యులు వారి సాహిత్యాన్ని చెప్తారు. ఆయన వేరే ఏది చెప్పరు. ఆయన గొప్ప సంస్కృత పండితుడు. శంకరాచార్యులు వారి సాహిత్యం అంతా కూడా సంస్కృత సాహిత్యమే. ఆయన 1964లో గుంటూరులో ఈ భజగోవిందం చెప్తుంటే నేను వారు చెప్పేటువంటి సమయంలో విన్నాను. అంటే భజగోవిందము సబ్జెక్ట్ ఏంటనేది వారు చెప్తారు. భజగోవిందం మన శ్రోతలం కాబట్టి ఆయన ఆ రోజు ఆ మాట చెప్పారు. ఎందుకు వినాలి భజగోవిందం? భజగోవిందం వింటే మనకేమొస్తుంది? ఎందుకు వినాలి? ఇది ఎవరు ప్రవర్తించడం లేదు కదా, అది వింటే ఏం తెలుస్తుంది, ఏ సత్యం అనేది ఏది తెలుస్తుంది అనేది ఆయన చెప్పాడండి. చెప్తే ఆయన ఏం చేశాడంటే ఈ పెన్ను తీసి శ్రీనివాస్ గారు నన్ను అడిగారు అనుకోండి, మూర్తి గారు ఈ పెన్ను ఎవరిది అంటే నేనేం చెప్తానండి? నాది అంటారు. అలాగే మన శ్రీనివాస్ గారు ఈ చొక్కా ఎవరిది అంటే నాది అని చెప్తారు. ఎందుకంటే ఈ పెన్ను నాది. నాది అంటే నేను ఇంకోడెవడో ఉన్నాడు. నాది అంటే నేను కాదు, నాది. అట్లాగే ఈ మైక్ ఎవరిది? ఇది పంచసారస్వ పరిస్థితి నాది కాదు. ఈ నాది అని అన్నప్పుడు ఈ చెయ్యి ఎవరిదండి అంటే ఏం చెప్తానండి? చెయ్యి కూడా నాదే, నేను కాదు. నాది కాని వస్తువు ఏదన్నా నా దగ్గర ఉంటే అది నాది అని చెప్తాము, నేను కాదు. మరి ఆ నేను ఎవరు? నాది అనేటువంటి నేను ఎవరు? ఆ నేనెవరో ఈ భజగోవిందంలో తెలుస్తుంది. ఇంకొకటి, ఈ నాది అనేటువంటిది నిత్యమా అనిత్యమా, అంటే శాశ్వతమా అశాశ్వతమా? అది శంకరాచార్య వారి యొక్క హృదయం. ఏది సత్యం, ఏది నిత్యం? సత్యం అంటే ఉండేది, నిత్యము అంటే ఉండేది, అనిత్యము అంటే వెళ్ళిపోయేది. ఇప్పుడు మనందరూ మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి, ఈ ఇల్లు నాది అనుకుంటాం. ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుందండి? కొంతకాలం ఉంటుంది. నా భార్య అనుకుంటాం, ఆవిడ కొంతకాలం ఉంటుంది. కాబట్టి మనం ఏం తెలుస్తుందంటే ఈ నాది అనుకున్నది శాశ్వతమా అశాశ్వతమా, నిత్యానిత్య వివేక జ్ఞానము అంటారు దాన్ని. అది తెలుస్తుంది ఈ భజగోవిందంలో. అలాగే నేను ఎవరో కూడా తెలుస్తుంది. ఈ రెండు పాయింట్లు ఎవరు కూడా చెప్పరు, కానీ నేర్చుకోవాల్సింది అదే. కాబట్టి ఆయన ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. ఆయన చాలాసార్లు నేను అభినందించా కూడా దీన్ని. మరి ఈ సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకుని ఆచరించిన వాళ్ళలో చాలామంది అది చాలా కష్టం. ఎవరో రమణ మహర్షో లేకపోతే ఒక మన కంచి పెద్ద స్వామి వారు
తులసీదాసు, కబీర్దాసు, రామకృష్ణ పరమహంస, ఈ దీంతో శంకరాచార్యులు చెప్పినటువంటి భజగోవిందం అందరికీ తెలుసు. అది పల్లవిగా వాడుకొని చాలామంది గానం చేశారు, కానీ ఆ లోపల అర్థం చాలామందికి తెలియదు. ఎవరు ప్రవచనం చేయటల్లా, గరికపాటి కానీ ఇంకోటి ఎవరు ప్రవచనం చేయటల్లా. అటువంటి ఒక గొప్ప సబ్జెక్టుని మన కోదండరామ్ గారు ఎన్నుకున్నందుకు ఆయన చాలా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను ఆయన. ఈ సబ్జెక్టు ఆయన సంస్కృతంలో ఎంఏ చదువుకున్నారు, దానిలో లోతుపాతులు బాగా ఆయన ఆకలింపు చేసుకున్నారు. వారిని ఈ సబ్జెక్టు గురించి చక్కగా ప్రసంగించి మీ అందరి యొక్క ప్రశంసలు మనందరి ప్రశంసలు అందుకోవాల్సిందిగా ఆయన ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటాను. టైం అయింది, ఏంటంటే మొదలు పెట్టాలి, ఏడైంది. ఒక్కొక్క 2 మాటలు చెప్తాను. ఈ సందర్భంలో 2-3 సంగతులు ముందుస్తాను. ఒకటోది కోదండరామ్ గారు వక్త కాబట్టి ఒక ప్రవచనానికి ఒక 2-3 విషయాలలో కొంచెం నైపుణ్యం కావాలి. ఒకటోది పద్యాన్ని శ్లోకాన్ని బాగా చెప్పగలగటం సంగీతాత్మకంగా. సంగీతం అంటే రాగాలక్కదు, రాగాలు ఏం పర్లేదు, కానీ అందరికీ అర్థమయ్యే రీతిలో స్పష్టంగా చదవగలగడం అది నెంబర్ 1. అటువంటి జనానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అది ఆయన దేవుడు ఇచ్చాడు. రెండోది దాని భావం తెలుసుకోవడం. భావం తెలిసినప్పుడే శ్లోకమైనా పద్యమైనా చక్కగా చదవగలరు ఎవరైనా. భావం తెలియనప్పుడు ఎక్కడ కట్ చేయాలి, ఆ పదానికి అర్థం తెలియక ఎక్కడెక్కడో కట్ చేసి ఆ పద్యాన్ని కోట చేస్తారు, శ్లోకాన్ని కోట చేస్తారు. అర్థజ్ఞానం కావాలి. అర్థజ్ఞానం కావాలంటే తెలుగు సాహిత్యం కొంత పరిచయం ఉండాలి. అది ఆయన కొంత ఉంది. ఈ 2 ఉన్నాయి. మూడవది వార్తాకి ఆవిష్కరణ, చెప్పే విషయాన్ని స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో నిదానంగా ప్రతి మాట చెప్పగలగాలి. ఈ 3 ఉన్నవాడు మంచి స్పీకర్ అవుతాడు, మంచి ప్రవాచకుడు అవుతాడు. ఆయన ఇటువంటి అనుభవం లేకపోయినా నేను ఉపన్యాసాలు వెళ్ళలేదు, కానీ ఈ శ్లోకాలు వింటున్నాను, ఇది కూడా ఉందని ఆశిస్తున్నాను. నేనేం చెప్పాను ఆయనకు. ఇప్పుడు మందికి పద్యాలు పడుతుంటే అయ్యా ఒకసారి మొదలుపెట్టి ప్రవచనం అని. సబ్జెక్ట్ ఆయన ఎన్నుకున్నాడు, భజగోవిందం ఆయన ఎన్నుకున్నాడు. నేను సైజ్ చేసి నేనే ఒకసారి మాట్లాడాలి అన్నాను. కాబట్టి కోదండరామ్ గారు ఇది మొదలు, ఇది ఆరంగేట్రా ఉంటారు. ఇంకా ముందు కాకపోతే మంచి ఉపన్యాసకుడుగా సాధిస్తారు. ఎందుకంటే దేవుడు ఆయనకి సాహిత్య జ్ఞానం ఇచ్చాడు, ప్లస్ కమ్మటి కంఠం ఇచ్చాడు. ఈ 3 డెవలప్ చేసుకుంటే ఆవిష్కరణ శక్తిని మంచి స్పీకర్గా తయారవుతారు. అది కావాలని కోరుకుంటూ ఆ శాస్త్రాంబ సరస్వతీదేవి ఆయన దీవించాలని కోరుకుంటున్నాను. రెండోది భజగోవింద శ్లోకాలు శంకరాచార్యులు అని. ఆది శంకరులు ఈశ్వరావతారమే. శంకరుడే ఈశ్వరుడే ఆది శంకరుడుగా పుట్టాడు. లేకపోతే ఆయన జీవించి 32 ఏళ్ళు, జీవించిందే 32 ఏళ్ళు. చిన్నప్పుడు 8 ఏళ్ళు 7 ఏళ్ళకి సన్యాసం పుచ్చుకొని బయటికి వెళ్ళిపోయినాడు. ఆ చేత హిమాచలం, కన్యాకుమారి మొదలు కాశ్మీర్లో వైష్ణవి దేవాలయం వరకు మొత్తం పర్యటించాడు. మొత్తం కాలినడకన అరణ్యాల్లో. ఎవరు సాధ్యం అండి ఆ రోజుల్లో? ఎప్పుడో క్రీస్తు తర్వాత 6 శతాబ్దాలప్పుడు సాధ్యం. ఆయన ఒక్కడికే సాధ్యపడండి. ఆయన బతికిందే 32 ఏళ్ళు. ఎక్కడికి పోయినా పండితులను ఓడించాడు. శాస్త్ర చర్చలు, అద్వైత మతాన్ని స్థాపించాడు. అప్పట్లో తగదా ఉండేది. ఆత్మ ఒకటే, పరమాత్మ ఈ 2 ఒకటేనా భేదం అనుకునేవాడు. ఆయన శాస్త్రీయంగా నిరూపించాడు. 2 ఒకటి కాదు, పరమాత్మ మానవాత్మ 2 ఒకటే నిరూపించాడు. దీన్ని అద్వైత సిద్ధాంతం ఉంటారు. ఈ అద్వైతం ఆనాటికి ఈనాటికి పాతుకొని పోయి భారతీయ నాడిలో, భారతీయ జీవనంలో, సనాతన ధర్మంలో, మన ఆలోచనల్లో ఇచ్చిపోయింది. దానికి ఆయనే ప్రవాచకుడు మొట్టమొదటి. రెండోది ఆయన ఎన్నో రాశాడు. 50, 60, 10 పుస్తకాలు ఇవన్నీ రాశాడు. వాటిల్లో ఉన్నాయి, కానీ ఇది ముఖ్యమైనది. దీని ధోరణే వేరు, దీని అర్థం వేరు, దీని ఆలోచన వేరు, దీని భావం వేరు. ఈ భజగోవింద శ్లోకం కాశీ పోతునో, కాశీలో ఉండో శిష్యులు 14 చుట్టూ పెట్టుకొని చెప్పాట ఈ భజగోవిందం. చాలామంది తెలియక భజగోవిందం అంటే గోవిందం అంటే గోవింద కృష్ణమూర్తి దేవుడు కదా, భజ అంటే పాటించవయ్యా, సేవ చేయవయ్యా. భజగోవిందం అంటే విష్ణుమూర్తి పాటించండి. గోవిందం భజ మూఢమదే.
ఆ మూడా ఒక మూడ బుద్ధి గలవాడా దేవుడు ప్రార్థించుకోవయా అని చెబుతాడు అనుకుంటారు. అది కూడా ఉంది. ఆ ఎలకి ఇంకా చాలా అర్థం ఉంది. శంకరాచార్య వంటి మహానుభావుడు ఒకడు ఒక పిచ్చోడా దేవుడు ప్రార్థించోయా అంత తేలిక అంటాడా? అంత తేలిక అందరూ చెప్పే మాటే కదా, అది మనం చెప్పే మాట కదా, మన మాట ఆయన అంట కదా. భజ అంటే భజ్య ధాతు సంవత్సరంలో మరల్చుమని అర్థం ఉంది. దృష్టి మరల్చుమని. భజ గో అంటే ఇంద్రియం, గో అంటే ఇంద్రియం, విందం ఆనందం కలిగించేది. ఇంద్రియాలకు నిజమైన ఆనందం ఇచ్చేటువంటి వైపుకు నీ ఇంద్రియాలను కదిలించవయ్యా అంటాడు. అంటే తీయటి ప్రాంతం చెప్తే నాలుగు రుచిగా ఉంటుంది. నిన్నెవరిన పొగిడితే చెవులకు బ్రహ్మానందంగా ఉంటుంది. అమృతం బాలభాషణం, అమృతం రాజసన్మానం. శాలువ కప్పి నువ్వు గొప్పవాడు అంటే మనకు ఆనందం కలుగుతుంది. శ్రవణాలకు తింటే నేలకి ఆనందం కలుగుతుంది. ఏదైనా టీవీలు కొంతమందికి ఇంట్రెస్ట్, ఎవరికి సీరియళ్ళు, ఇంకోటి ఇంట్రెస్ట్, అది చూస్తే వారికి ఆనందం కలుగుతుంది. అవన్నీ కాదుగా నాయన, నిజమైన ఆనందం కలిగింది ఇంకోటి ఉంది. ఆ గోకి అందం కలిగించేది అంతరాత్మ శక్తి, ఆ పరమాత్మ శక్తి. దాని పక్క నీ దృష్టి మరస్తావయ్యా అని అర్థం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమని పిచ్చోడా ఆ పక్క మళ్ళిస్తావయ్యా అని అర్థం. ఇంకా సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే, సన్నిహిత కాలంలో చివరి రోజు సాగుపోయేటప్పుడు నహి నహి రక్షతి డుక్కుం కరణ. డుక్కుం కరణ అంటే పూర్వము ఈ పుస్తకాలు దగ్గర రోజుల్లో గురువుల దగ్గర ముఖత శిష్యులు నేర్చుకునేవాడు. వేదాలు మొత్తం కొన్ని వేల సంవత్సరాల పాటు వేద పురాణాలు ముఖతా వచ్చినాయి. అది మన గొప్పతనం. వేదాల శ్లోకాలు కొన్ని వందల వేలు ఉన్నాయి. ఈ వేల శ్లోకాలు దిగుతాం కాటాలు రాసుకోలేక శిష్యులు బోధించారు. వాడు ఇంకోటికి చెప్పాడు. వాడు చెప్పేవాడు ఈశావాస్య విధం సర్వం అని చెప్పేవాడు. వాడు పోయి కూర్చొని 10 మంది కూర్చొని చెట్టు కింద ఇక్కడ ఒకడు అక్కడ ఒకడు కూర్చొని ఈశావాస్య అనుకునేవాడు. అలా అనటాన్ని దుఃఖం కిరణం అంటారు. మననం చేయుట మళ్ళా చెప్పుకోవడాన్ని దుఃఖం కిరణం అంటారు. మరి కూర్చోవాడా, నువ్వు వేదం నేర్చుకుంటే, పురాణం నేర్చుకుంటే, శ్లోకాలు నేర్చుకుంటే, నువ్వు పండితులు అయితే గొప్ప కాదురా. అది చివరి రోజుల్లో సమావేశం ఉపయోగపడవరా నాయన. ఉపయోగపడేది ఆత్మశక్తి. దాని దృష్టి అర్థం శ్లోకాన్ని అంతరార్థం ఉంది. బయట అర్థం ఉందో లోపల అర్థం అవుతున్నాడు. ఆ శ్లోకం మొత్తం అదే. అదిగో మొత్తం చెప్తుంది నాయన. బయట ప్రపంచం కాదురా. లోపందాలు పెంచుకో. పద్ధతి చెప్పింది అదే, ఆయన చెప్పింది అదే. అనన్యాచింతయంతో మా యోజన పరిపాసతే. ఇతర చింతలు లేకుండా ఎవరిని ప్రార్థిస్తున్నారో దేశాభియుక్తానం వారి చెడులు అవి నేను చూసుకుంటాను. లోపంతాలు వదులుకో. ఆలోచించాలి. వదులుకోబట్టి సన్యాసం కూర్చోమని తెలుసు. అడగక్కల్లా అయినా నాటి డబ్బులు కావాలా, మా కొడుకు పేస కావాలా, నేను ఎవరిపై పొడి గురించి తెలుసుకోవాలా, అడగక్కల్లా నాకు తెలుసు, నేను ఇస్తానన్నాడు. అదే చెప్తాను. దీంట్లో చక్కని ఇవి సరే విద్యార్థి చెప్తే కానీ ఆయన ఇస్తున్నాను. ఆయన మొదలు పెడతాడు. ఆయనకు ఈశ్వరుడు బాధ్యత తెలుస్తూ విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం ఏకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. నన్నే గణపతి జరుపుకున్న బాలుడు గణపతికి కొంతగా నమస్కరిస్తూ, తల్లి నిన్ను దళంచి పుస్తకము చేతంబూలికి నీవు నాయుళ్ళంబందున నిల్చి జృంభణముగా ఉక్తు సుశబ్దంబు శోభిల్లంబల్కుమునాదు వాక్కునన్ సంప్రీతిం జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. నా ఇష్టదైవం శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తూ, నాకు ఆధ్యాత్మిక గురువు అయిన శ్రీ దేవిశెట్టి చలపతిరావు గారు, చెరుకూరిపేటలో ఉంటారు గారు, వారి పాదాలకు కూడా పరోక్షంగా నమస్కరిస్తూ,
నేను జీవితంలో మొదటిసారి ఒక ఆధ్యాత్మిక ప్రవచనం నేను చేయగలనని, ఇంతమంది పండితుల ఎదురుగా కూర్చుని చేయగలనని నేను సాహసించగలనని ఊహించలేదు. మీలో కొంతమంది ప్రవచనం చేసేవాళ్ళు ఉన్నారు, అవధానులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, పండితులు ఉన్నారు, కవులు ఉన్నారు, పద్య కవులు, ఛందోబద్ధ పద్య కవులు, సైంటిస్టులు చాలామంది ఉండగా నేను ఈ సాహసానికి పూనుకోవటం ఒక దుస్సాహసం. దాన్ని భగవంతుడు ఫలవంతం చేస్తాడని నేను ఆశిస్తూ భగవంతుడికి నమస్కరిస్తూ, నన్ను ఈ దిశగా ప్రోత్సహించిన శ్రీ మాగంటి శ్రీరామూర్తి గారు, శ్రీ చంద్రవాడ లక్ష్మీ నరసింహారావు గారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించుకుంటూ, ముందుగా నా పేరు ఇందాక నుంచి చెప్పారు పెద్దలు, ఏ కోదండరాం నా పేరు. నేను ఎంఏలో సంస్కృతం సబ్జెక్ట్ తీసుకుని ఎంఏ చదివాను. తర్వాత ఎల్ఐసిలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా రిటైర్ అయ్యి జిల్లా పరిషత్ కాలనీలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్నాను. పద్య సరస్వతి పరిషత్ తోటి నేను రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పరిచయంగానే ఉంటున్నాను. పెద్దలందరూ నా పట్ల చాలా వాత్సల్యం చూపిస్తున్నారు. వారికి ఎంతో కృతజ్ఞతలు చెప్తూ సబ్జెక్ట్లోకి ప్రవేశిద్దాం. ఇద్దరు మహానుభావులు వారు చేసిన సాహితీ సృష్టి, దాన్ని రాసి వాసి దాని స్థాయిని బట్టి వారు మానవ మాతృలు కాదు, భగవంతుడు అవతారాలని మన పూర్వీకులందరూ తేల్చి చెప్పేశారు. ఒకరు వేదవ్యాసులు, అనంత రాశిగా మంత్రాలన్నీ ఒక రాశిగా ఉంటే వాటిని ద్వాపర యుగం అంతంలో రాబోయే కలియుగంలో మానవుల ఆయుష్ పరిమాణం కానీ బుద్ధి పరిమాణం కానీ ఎక్కువ ఉండదు, వీళ్ళు మొత్తం వేదాన్ని అధ్యయనం చేయలేరని 4 వేదాలుగా విభజించి సత్కారణంగా వేదవ్యాసుడిగా బిరుదాంకితులైన వేదవ్యాసుడిని వ్యాసో వై విష్ణువు అని స్వయంగా ఆయన వ్యాసుడు ఒక మానవ మాత్రం కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే అని మన వాళ్ళు కీర్తించారు. ఇంక రెండో వ్యక్తి ఇందాక చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఆసేతు సీతాచలం పాదచారి అయ్యి తిరిగి 4 మూలల 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించి అవి ఎంత పకడ్బందీ సూత్రాలతో నియమాలతో రూపొందించారంటే ఈనాటికి కూడా 800 సంవత్సరాలు ఏడి క్రీస్తు తర్వాత 800 సంవత్సరాల నుంచి దాదాపు ఇప్పుడు 2400 నడుస్తున్న సంవత్సరం దాకా అంతమంది పీఠాధిపతులు ఇంకా దానికి అదే సూత్రాలతోటి అంత పకడ్బందీగాను నడిపిస్తున్నారంటే అంత బ్రహ్మాండంగా స్థాపించారు. తర్వాత వారు సందర్శించని దేవాలయం లేదు, స్తుతించని దేవుడు లేడు, దేవతామూర్తి లేదు. ఆనాడు చాలా బలంగా వేడుకుని ఉన్న బౌద్ధ మతాన్ని దాదాపు మన దేశం ఎల్లలు దాటించేంతగా అద్వైత మత ప్రచారాన్ని చేసి హిందూ మతాన్ని పునఃస్థాపించడంలో ఆదిశంకర్లు అనితర సాధ్యమైన ఘనకార్యాలు సాధించారు. అందువల్ల వారిని కాలడి శంకరుడు కాదు, వారు కైలాస శంకరులే అని మన వాళ్ళందరూ కీర్తించారు. అందుకని వారు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వారిని లోకశంకరుడు, శంకరుడు అంటే శుభం చేసేవారు, శం అంటే శుభం, శంకర. వారు నిజంగానే మానవ జాతికి, ఆంధ్ర జాతికి, భారత జాతికి వారు చాలా ఎనలేని సేవ చేశారు. ఈ 1500 శ్లోకాల ఆవిర్భావం కూడా ఒక కథగా చెప్తారు. వారు కాశీపట్టణంలో ఒక 14 మంది శిష్యులతో సహా ఆదిశంకర్లు పర్యటిస్తూ ఉండగా గంగానది తీరాన ఒక వృద్ధ బ్రాహ్మణుడు, దాదాపు శంకరుడు వారికి ఒక 3-4 రెట్ల వయసు ఉంటుంది, ఆయనకి 80 ఏళ్ల మనిషి. ఆయన దుఃఖీకరణ అనే ధాతువుని వ్యాకరణ సూత్రం అది, దాని నుంచే కరోతి గురుతః కుర్వంతి అని రామ యజ్ఞం కరోతి, రాముడు యజ్ఞం చేస్తున్నాడు. ఈ ధాతువు అనేది ఆయన ఆ వయసులో బట్టి పడుతున్నాడు. బట్టి పడుతుంటే ఆదిశంకర్లకి అది చూసి చాలా
కరుణ, వీటితో పాటు కోపం కూడా వచ్చింది. ఈ వయసులో ఇంకా వ్యాకరణ సూత్రాన్ని వదిలివేస్తే ఒక మనిషి ఇంకా ఎప్పుడు భగవంతుడిని ధ్యానించేది, ఎప్పుడు ఇతను ముక్తిని అసలు చేయంగా ఎన్నుకునేది అనే బాధ కొద్దీ చాలా కఠినమైన సంబోధనతోటి ఈ శ్లోకాన్ని మొదలుపెట్టారు. ఈ శ్లోకంలోనే కాదు, రెండో శ్లోకంలో కూడా మూఢ అని అంటారు. మొదటి శ్లోకంలో మూఢమతి అన్నారు ఒక పెద్ద ఆయన్ని, రెండో శ్లోకంలో మూఢ అన్నారు, ఇంకో శ్లోకంలో వాతుల అన్నారు. అంటే అది కూడా మూఢుడా అనే మతిమాలినవాడ అని. ఒక శ్లోకంలో రాకహ అన్నారు, సోదరుడుగా సంబోధించారు మనం శ్లోకాలని. దీనిలో ఈ 12 శ్లోకాల్లో ఒక విశేషం ఏంటంటే ఇవి గానయోగ్యంగా ఉంటాయి, పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. ఆ పాట పాడుకోవడానికి వీలుగా ఉంటాయి అనేది రుజువు చేస్తూ పద్మవిభూషణ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడటం వల్ల చాలా మందికి మనలో 12 శ్లోకాలు పరిచయం అయ్యాయి. ఎలా అయితే ఘంటసాల గారు పాడితే భగవద్గీత బాహుళ్యంలోకి వచ్చేసిందో, అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆ మహాతల్లి ఆవిడ పుణ్యం అని ఇవి 12 శ్లోకాలు చాలా మందికి కొన్ని శ్లోకాలైనా నోటికి వచ్చాయి. ఈ 12 శ్లోకాలు ఒకటో శ్లోకం పల్లవిలాగా చెప్పారు. దాని తర్వాత ఒక 12 శ్లోకాలు ఆదిశంకర్లు చెప్పారు. ఈ 12 శ్లోకాలని కలిపి ద్వాదశ మంజరికా స్తోత్రం అని కూడా ప్రఖ్యాతి లభించాయి. మంజరిక అంటే ఒక పుష్పగుచ్చం లాంటిది. తర్వాత 14 మంది శిష్యులు తలా ఒక శ్లోకం చెప్పారు. అవి చతుర్దశ మంజరికా స్తోత్రం అని అంటారు. తర్వాత ఇంకొక 4 శ్లోకాలు చివరిలో మళ్ళీ ఆదిశంకర్లు తీసుకుని వారు చెప్పారు. లాస్ట్లో ఒక ఆశీపూర్వకంగా ఒక శ్లోకం చెప్పారు. ఇవన్నీ కలిపి 31 శ్లోకాలు. వీటిని మరో పేరు కూడా ఉంది. మనం మానవులకు ఉండే మోహం అంటే మనం మామూలుగా అనుకునేది కాదు, అహంకార మమకారాలు. నేను ఈ శరీరమే, ఇందాక మాగంటి గారు చెప్పినట్టుగా, నేను అమీరపు కోదండరాం అనే నేను ఈ శరీరమే నేను, ఈ మనిషిని నేను అనుకోవడమే ఒక అహంకారం. అహంకారం అంటే తెలుగులో మనం గర్వాన్ని అనుకుంటాం, కానీ అసలు వ్యుత్పత్తి అర్థం అహంకారం. నేను ఈ మనిషిని అనుకోవడం, నేను అసలు ఈ మనిషిని కాదు. మరి పూర్వజన్మలో నేను ఒక మహారాజుని అన్నాను అనుకోండి, పూర్వజన్మలో నేను అంటే ఈ కోదండరామా? ఈ కోదండరాం కాదు కదా. మరి ఎవరు అంటే నేను ఈజ్ కామన్ ఇన్ దిస్ బర్త్ అండ్ మై ప్రీవియస్ బర్త్ ఆల్సో. నేను ఎన్ని జన్మలు ఎత్తినా నేననే అంటాను. నేను కళలో అడుగు తింటున్నాను అన్నాను అనుకోండి, ఇంత ఉద్యోగం చేసి ఎంత ఐశ్వర్యవంతున్నా నేను ఏమిటి, అడుగు తినడం ఏమిటి, కళలో ఏమిటి? మరి కళలో కూడా నేనేనా? ఈ కోదండరామేనా? వాడి కోదండరాం అనే పేరు ఉందో లేదో తెలియదు. సో ఇదే మోహం. ఈ మోహాన్ని ఛేదించే ఒక ముద్గరం, అంటే గొడ్డలి లాంటిది ఈ శ్లోకాలు. మోహముద్గరం అని కూడా దీన్ని పిలుస్తారు. ఒక ఆయుధం, ఒక గొడ్డలి కావచ్చు, ఒక గద కావచ్చు, దీన్ని మోహముద్గరం అని కూడా పిలుస్తారు. ఇంకా శ్లోకాల్లో ప్రవేశిస్తే మొట్టమొదటి శ్లోకం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖరణ్యే. భజ గోవిందం. ఇందాక చంద్రబాబు గారు చెప్పినట్టుగా గోవిందుణ్ణి భజించు. భజ అంటే పూజించు, సేవించు, ధ్యానించు, వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. మొట్టమొదటి స్థాయి పూజ భజనం. సేవించడం ఏమిటంటే మన ఇంట్లో కూర్చుని దేవతామూర్తుల్ని అలంకరించి పూజించటం, దేవాలయానికి వెళ్ళి పూజించటం ప్రథమ స్థాయి పూజ అయితే, రెండో స్థాయి పూజ కొంచెం యజ్ఞయాగాదులు. వారు ఆ దేవతామూర్తులు ఏ విలువలతో జీవించారో, రాములు కానీ కృష్ణుడు కానీ ఇలాంటి వాళ్ళు ఏ గొప్ప గుణాలతోటి వాళ్ళు అంత గొప్ప వాళ్ళుగా కీర్తింపబడ్డారో ఆ గుణాల్లో కొన్నైనా మనం అవలంబించడానికి ప్రయత్నించడం, సత్కర్మలు సత్కార్యాలు చేయటం, ఇది ఒక ద్వితీయ స్థాయి భజ అనుకుంటే, ఉత్తమ స్థాయి ఏంటంటే తాదాత్మ్యత చెందటం. పూర్తిగా శివోహం, నేనే శివుణ్ణి అయిపోవటం.
అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అని భావించి ఆ స్థాయిలో నిలవటం రమణులాగా, అది అత్యుత్తమ స్థాయి పూజ అనుకోవచ్చు. ఈ భజ గోవిందం మనం ఏ స్థాయిలో ఉన్నామో చూసుకుని దానికన్నా కొంచెం పై స్థాయికి ఎదగటానికి ప్రయత్నించడం కూడా సమంజసం, మనకి సజెస్టెడ్. గోవిందం ఇందాక చంద్రబాబు గారు చెప్పినట్టుగా గోవిందుడు అనే నామం శ్రీకృష్ణుడు ఒక హార్డ్ అండ్ టైటిల్, చాలా కష్టపడి సంపాదించుకున్న ఒక బిరుదు. శ్రీకృష్ణుడు 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణ చేసి గోవుల్ని గోపాలుని గోపికల్ని అందరినీ ఆ గోవర్ధన పర్వతం కింద 7 రాత్రులు 7 పగళ్ళు సమర్థక మేఘాల నుంచి వచ్చే భయంకరమైన వానల నుంచి, వర్షాల నుంచి, ఇంద్రుడు కురిపించే వానల నుంచి కాపాడి కారణంగా మళ్ళీ ఇంద్రుడు దిగి వచ్చి, ఇంద్రుడు కామధేనువు వచ్చి మేము గోవిందుడు అనే నామంతో నిన్ను కీర్తిస్తాము శ్రీకృష్ణ పరమాత్మ, అంగీకరించండి దయచేసి అంటే సరే అన్నారు ఆయన. గోవింద పట్టాభిషేకం కూడా చేశాడు సాక్షాత్తు దేవేంద్రుడే వచ్చి. అందువల్ల ఆ గోవింద నామం శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన నామం. ఎంత ఇష్టం అంటే ద్వాపరయుగంలో ఇచ్చిన గోవింద నామాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైన మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా గోవింద అంటేనే సంతోషిస్తాడని మనందరం ఒకసారి ఇప్పుడు నోదాగా పలుకుదామని నా కోరిక. నాతో పాటు జాయిన్ అవ్వండి. ఏడుకొండల వాళ్ళ వెంకటరమణ గోవింద గోవింద, భజ గోవిందం. ఇదే భజ గోవిందం అంటే. మిగతావన్నీ మర్చిపోయి గోవిందుడిని భజించమన్నారు ఆదిశంకరుడు వారు. ఈ గో అంటే ఇందాక చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇంద్రియాలు, ప్రాణులు, ప్రాణాలు, గోవు, భూమి, ఇలా అన్నిటికీ ఆనందాన్ని ఇచ్చేవారు పరమాత్మే. అందువల్ల ఆ గోవిందుడిని భజించు అని వారు చెప్తున్నారు. ఇది 3 సార్లు రిపీట్ చేయడంలో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక 3 తాపాలు నశింపజేయతండి అని ప్రార్థించినట్టు అవుతుందని అర్థం చేసుకోవచ్చు. మనో వాక్ కాయ పూర్వకంగా త్రికరణ శుద్ధిగా మనం ధ్యానించినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ 3 సార్లు రిపీట్ చేయడం వల్ల ఈ శతాబ్దం నాది అని డిక్లేర్ చేసి మహాకవి, విప్లవ కవి అని మనం కీర్తించిన శ్రీశ్రీ గారికి ఒక ఇన్స్పిరేషన్ వచ్చిందేమో అని కూడా అనుకోవచ్చు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అనే మీటర్లోనే, అనే ఛందస్సులోనే సాగుతుంది. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి పోదాం పదండి పోదాం పదండి పోదాం పై పైకి, దాదాపు అలాగే వినిపిస్తుంది. సో ఈ శ్లోకాలు ఎప్పటి నుంచో ఎంతమందికో మార్గదర్శనం చేస్తున్నాయి. ఈ శ్లోకాల్లో ఈ తర్వాత పదం మూఢమతే. ఈ మూఢమతే అనేంత మాట, ఇంత కఠినమైన పాట వాడటం, ఒక ఉదాహరణ వినండి. ఒక పెద్ద ఆఫీసర్ గారు 3వ అంతస్తులో, బిల్డింగ్ లో 3వ అంతస్తులో పలుకుని నిద్రపోతున్నారు సుఖంగా. బిల్డింగ్ కి అగ్ని ప్రమాదం జరిగింది. వారిని నిద్రలేపి వారిని కాపాడాలంటే ఆయన ముక్కోకి, ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళడానికి సాహసించరు. ఆయన పెద్ద ఆఫీసర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ గుమ్మం దగ్గర నుంచి, ఆఫీసర్ గారు భవనం నిప్పంటుంది, తమను లేస్తే కిందకి వెళ్దాం అంటే అతను లేవకపోతే అతను తగలడతాడు, అతనితో పాటు ఉన్నవాళ్ళు కూడా తగలబడిపోతాడు. అందుకని తట్టి లేపాలి, మంచం మీద తట్టాలి. మంచం మీద తడితే లేవకపోతే ఆ మనిషి మీదే తట్టాలి, గట్టిగా కొట్టాలి. ఈ వృద్ధాప్యం వచ్చినా కూడా ఒక మనిషి ఋతువుకరణ అనే వ్యాకరణ సూత్రాలని చదువుకుంటూ ఆ ఏర్పాటు చూసే వాళ్ళు మాత్రమే అక్కడ నుండి మిగతా వాళ్ళు అన్డిస్టర్బ్డ్గా కాస్త ఇది వింటేనే. ఈ వయసులో మనం అందరం 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ముఖ్యంగా ఇది వినమని నా అన్నది. అందుకోసమే ఈ సబ్జెక్ట్ ఎన్నుకున్నాను. ఆ ఆఫీసర్ గారిని చాలా కఠినమైన పదాల్లో పిలిచి చాలా సివియర్ గా లేపితే తప్పితే లేవడు. అందుకోసం ఈ లౌకిక విద్యలన్నీ దుఃఖీకరణ కిందకే వస్తాయి. దుఃఖీకరణ అంటే వ్యాకరణం ఒకటే అనుకోకల్లా. 70-80 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత బొమ్మలు వేయడం నేర్చుకుంటాను, లా చదివి ప్రాక్టీస్ మొదలు పెడతాను, ఇంకేదో సంగీతం నేర్చుకుంటాను, నాట్యం నేర్చుకుంటాను, ఇలాంటివి వంట చేయడం అప్పుడు నేర్చుకుంటాను. ఇవి ఆర్థిక పరంగా అతనికి అవసరాలు ఉండి అప్పుడు సంపాదించుకోవాల్సిన అగత్యం ఏర్పడి దానికోసం నేర్చుకుంటే సరే, ఆక్షేపణ లేదు. అంతేగాని కాలం గడవటం కోసం, కాలక్షేపం చేయటం కోసం నేర్చుకుంటే ఆ వయసులో
ఈ శ్లోకాలు అలాంటి వాళ్ళని ఉద్దేశించే చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. అప్పుడు కాలక్షేపం చేయడం వాటితో చేయకూడదు. రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉన్నాయి, భారత భాగవతాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఎన్నో ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి. వీటితోటి కాలక్షేపం చేయాలి ఆ వయసులో అనేదే మన ఆదిశంకర భగవత్పాదుల యొక్క సందేశం. సంప్రాప్త సన్నిహితే కాదే అనేది ఒక పదం, ఒక ఫ్రేజ్. సన్నిహితే కాదే అంటే ఓయే కాలం సమీపించినప్పుడు అని రూట్ భాషలో చెప్పుకోవాలంటే మనిషికి మరణం ఎప్పుడు సంభవిస్తుంది, పోయే దానికి ఎప్పుడు దగ్గరలో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి అంటే ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి. మనిషి ఒక పిండంగా మాతృగర్భంలో ఏర్పడినప్పటి నుంచి కూడా మరణం సమీపంలోనే ఉన్నట్టే. చాలా కఠినమైన ఈ విషయం, ఇది వాస్తవం. అప్పటి నుంచి మొదలుపెట్టి జీవించి ఉండి ఆఖరి శ్వాస తీసుకునే వరకు మనకి తోడుగా ఉండేది ఇంకెవరూ కాదు. మన సంపదలు కాదు, సంపాదనలు కాదు, ఐశ్వర్యాలు కాదు, భార్య, బిడ్డలు, భర్త, బంధువులు, పదవులు, అధికారాలు ఏమీ కావు. మృత్యు ఒకటే మన పక్కన ఉంటుంది. ఎప్పుడో ఒకరు వెళ్దాం పడా అంటుంది, తీసుకువెళ్తుంది తోడుగా. సో ఎప్పుడు అంటుందో తెలియదు కాబట్టి సంప్రాప్తే సన్నిహితే కాదే అంటే అది జీవితాంతం, ఆ జీవితం, ఆ బాల్యం ఎప్పటికీ వర్తించే పదం అది అనేది నా అభిప్రాయం. అందువల్ల ఎప్పుడూ భజ గోవిందం అనేది మనకు వర్తిస్తుంది. నేను రిటైర్ అయిన తర్వాత ఆధ్యాత్మిక జీవితం గడుపుతాను అని ఒక మనిషి అనుకున్నాడు అనుకోండి. రిటైర్ అయ్యే దాకా జీవిస్తాడు ఇతనని చెప్పింది ఎవరు? ఏమిటి గ్యారంటీ? రిటైర్ అయ్యాం మేము, ఏదో ఆయుధాయం ఉంది, రిటైర్ అయ్యాము. రిటైర్ కాకముందే మా కొలీగ్స్ చాలా మంది సర్వీస్లో ఉండగానే పైకి వెళ్ళిపోయారు. ఇంకా రిటైర్ అయిన తర్వాత నేను ఆధ్యాత్మిక జీవితం గడుపుతానంటే అతని ఉద్దేశం ఇంకా వచ్చే జన్మలో గడపాల్సిందే. వచ్చే జన్మ ఏ రకం జన్మ వస్తుందో లేదు, అతను ఇప్పుడు చేసిన కర్మలు, ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న కర్మ ఫలాలు, వాసనలు, వీటన్నిటి వల్ల వచ్చే జన్మ వస్తుంది. అది ఏదవుతాడో, దోమ అవుతాడో, పాము అవుతాడో, పక్షి అవుతాడో. ఇంకా భగవత్ చింతన ఎక్కడ కుదురుతుంది? అందువల్ల ఈ శ్లోకాల్లోనే ఒక చోట తదిహ భ్రాత, ఇప్పుడే అది నేర్చుకో, ప్రాక్టీస్ చెయ్యి సోదరా అని ఆచార్యులు వారు చెప్పబోతున్నారు. అందువల్ల సంప్రాప్తే సన్నిహితే కాదే అంటే ఎప్పుడో అనేది కాదు, ఈ క్షణమే ముహూర్తంగా భావించి, సుముహూర్తంగా భావించి, శుభస్య శీఘ్రంగా భావించి, ఇది మంచి పని కాబట్టి ఒక మంచి వైపుకు మనసు వెళ్ళాలంటే ఇవాళే, ఇప్పుడే, ఈ క్షణమే అనుకుని నిర్ణయించుకుని మంచి పని వైపుకి, భజ గోవిందం వైపుకు మళ్ళమనేది ఆచార్యుల వారి సూచన, సలహా, సందేశం. ఇది భజగోవింద శ్లోకాలు. కావ్యం ఎలా ఉండాలనేది ప్రతాపరుద్ధిలో చెప్తారు. కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదే శివేతరక్షతయే సత్య పరనిరూపయే కాంతా సంహితయా ఉపదేశయుజే అని. భార్య ఎలా చెప్తుందో అలా చెప్తుందట కావ్యం. ఏమండి, నేను ఇప్పుడు పేకాటాడి డబ్బులన్నీ ఆలోచిస్తే ఎలాగా? మన పిల్లలకి మిగల్చాలి కదా ఏమన్నా, మొత్తం మీ సరదాకే పేకాటకే హార్ట్ కర్పూరం చేస్తే ఎలాగా అని ప్రేమగా చెప్తుంది భార్య. అలా చెప్తే ఎంత వింటాడో మనకందరికీ తెలుసు, అంతే వింటాడు. కావ్యం అయినా అలాగే చెప్తుంది. అలా చెప్పాలనేది కావ్యం యొక్క ఒక లక్షణం. కానీ భజగోవింద శ్లోకాల్లో ఆదిశంకరులు అలా చెప్పదలుచుకోవాలా. మొట్టమొదటి శ్లోకంలోనే మూఢమతే అనేశారు. ఈ మనిషి ఆలోచనల్లో చాలా భాగం ఆక్రమించేది నేను, నా భార్య, భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నా పరివారం, నా సంపాదన, సంపద, ఐశ్వర్యం, నా కోరికలు, నా ధనం, ఇవే ఎక్కువ ఆక్రమిస్తాయి. అందువల్ల వీటిని చాలా సివియర్గా, చాలా కఠినమైన పదాల్లో కొన్ని శ్లోకాలు నిజ పరివార పశ్చాజ్జీవతి జరదే వాతాం కోపి న పృచ్ఛతి. నేనంటే నా భార్యకి చాలా ప్రేమ, చాలా గౌరవం. నా కొడుకు నా మాట నవలాటడు, నేను ఏం చెప్తే అదే. నేను ఎంపీసీ తీసుకోవడానికి తీసుకున్నాడు, ఐఐటి ఏం చేయరా అంటే చేశాడు. నేను ఎంబీబీఎస్ చదువుమ్మాయి అంటే మా అమ్మాయి ఎంబీబీఎస్ కష్టపడి సీట్ సంపాదించింది. నా మాట ఇప్పుడు నా కుటుంబంలో ఎవరు దవదాటరు. నేను చక్రవర్తిని, నేను పెద్ద మోనాక్ని అంటాడు సినిమాలో, అలాగా నేను చాలా గొప్పవాడిని. నా కుటుంబంలో అందరూ నేనంటే వణికి చేస్తారు, భయపడతారు అనే వాళ్ళందరికీ ఈ శ్లోకం ఒక చెప్పపెట్టు. ఎప్పటిదాకా ఈ గౌరవం, ఎప్పటిదాకా ఈ మాట వినేది, ఎప్పటిదాకా నా మాట దవదాటరు,
యావత్ విత్తోపార్జన శక్త. ఎంతకాలం అయితే డబ్బులు సంపాదిస్తావో అంతకాలం నీ మాట జవదాటకుండా అందరూ నీ మాట మీద నడుస్తారు. డబ్బులు సంపాదించడం అయిపోగానే పశ్చాత్ జీవతి జర్జర దేహే, దేహంలో పటుత్వం తగ్గి సంపాదన ఆగిపోయి ఆ మరుక్షణం నుంచి వార్తాం కోపిన పృచ్చతి గేహే, ఇంట్లో ఎవ్వరు నీ గురించి బాగున్నావా అని అడిగే దిక్కు ఉండదు అని ఎంత నిక్కచ్చిగానో చెప్పాడు ఇక్కడ ఆదిశంకరుడు. మా మేనేజర్ గారు బాగా అనేవారు, డబ్బులున్న వాళ్ళు తాతయ్య గారు, మహారాజశ్రీ తాత గారు, గంగా భాగీరథి సంబంధాలు, లేకపోతే లక్ష్మీ సౌభాగ్యవతి నాయనమ్మ గారు, అమ్మమ్మ గారు అవుతారు. డబ్బులు లేని వాళ్ళు ముసలోడు ముసల్ది అవుతారు. రెండు ఒకటే. డబ్బులుంటే తాతయ్య గారు, మా తాతయ్య గారు ఆయనకి మనవాళ్ళందరూ ఎక్కడెక్కడ వేలు విడిచిన మనవాళ్ళు కూడా మా అబ్బాయి 10th పాస్ అయ్యాడు నాన్న, బాబాయ్, మామయ్య నువ్వు ఆశీర్వదించు అని ఆయన ఆశీర్వాదం కోసం తీసుకొచ్చేవారు. విశాఖపట్నం దాకా తీసుకెళ్లేవారు. ఎందుకంటే ఆయన బాగా డబ్బున్న ఆయన ఆశీర్వదిస్తూ ఇంటర్మీడియట్ ఫీజు కట్టేవారు. ఎవరు వచ్చినా వాళ్ళని ఆశీర్వదించడం, విద్యా ఆశీర్వాదం బాగుండదు కాబట్టి ఇంటర్మీడియట్ ఫీజు కట్టడం కదా, ఇంజనీరింగ్ అడ్మిషన్ నేను కడతాను ఫస్ట్ ఫీజు ఇది అనేవాడు. అందుకని ఆయన అందరికీ తాతయ్య గారు అయ్యారు. మరి ఆ పక్కనే సొంత తాతయ్య ఉంటాడు. ఎక్కడెక్కడి నుంచో పిల్లల్ని అక్కడికి ఆ తాతయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళిన వాళ్ళకి సొంత తండ్రి బాబాలు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు పనికి అలా ఆశీర్వదించడానికి, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉన్నంత వరకే ఈ గౌరవ మర్యాదలు అనే విషయం చాలా నిక్కచ్చిగా చెప్పారు ఆచార్యుల వారు. ఇంకో శ్లోకం, పవను నివసతి దేహే తావత్పృచ్చతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా విభ్రతి తస్మిన్ కాయే. ఇంట్లో ఆడవాళ్ళు ఒక మాట అంటూ ఉండటం మనం మగవాళ్ళందరికీ అనుభవమే, అనటం ఆడవాళ్ళకి, వినటం మగవాళ్ళకి అనుభవమే. ఏమంటే నువ్వు ఊరు వెళ్ళి 4 రోజులు రారా, అయ్యా బాబోయ్ నేను ఎలా ఉండాలి, ఇంత ఇల్లు, ఈ ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలి, నాకు చాలా భయం. అతనేదో కుస్తీ పట్లలో దారాసింగా భర్త, ఏమన్నా కరాటే ఫైటరా, వారో బక్క ప్రాణి. ఒకరో ఇద్దరు వచ్చారంటే వీళ్ళు భయపడి నా జేబులో ఉన్నవన్నీ ఇచ్చేస్తాను, మా ఆవిడ మెడలో ఉన్న నగలన్నీ ఇచ్చేస్తాను, మమ్మల్ని ఏం చేయకండి అని దండం పెట్టాల్సిన వాడేవాడు. వాడేం పెద్ద గొప్ప ఫైటర్ ఏం కాదు. కానీ మీరు లేకపోతే నాకు ధైర్యం ఉండదండి, మీరు ఉంటేనే నాకు ధైర్యం, ఇంట్లో మీరు లేకుండా నేను ఎలా ఉండాలి అన్న భార్యే ఆ మనిషిని చూసి భయపడుతుందట. భార్య బిభ్యతి తస్మిన్ కాయే, అతని శరీరాన్ని చూసి భయపడుతుందట. ఎప్పుడు గతవతి వాయువు దేహాపాయే, ఆ వాయువు కాస్త వెళ్ళిపోగానే, అది వెళ్ళిపోతే ఆ శరీరం చూసి ఆ కొడుకు ఆ దేశం నుంచి ఎప్పుడు వస్తాడో ఈ భార్యని బయట పెట్టి ఏదో ఐస్ బాక్స్ లో పెట్టాలి, దాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది. ఆయన్ని చూస్తే అందు, దాన్ని చూస్తే దాన్ని ఏమిటి, అదెవరు, వీడే, ఈ భార్యే, దాన్ని అంటారు. వచ్చిన బంధువులందరూ దాన్ని బయట పెట్టండి, వాడిని బయట పెట్టండి, లేకపోతే తీసుకెళ్ళిపోవాలి. ఆయన్ని, ఆఫీసర్ గారిని, మేనేజర్ గారిని, ప్రిన్సిపాల్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఈ పదాలన్నీ పోతాయి. బాలి, కట్టె, దాన్ని శవం, వాయువు ఉన్నంత సేపు లోపల శివం, అది పోతే శవం. అంత తాత్కాలికమైన ఈ దేహం కోసం మనందరం ఎన్ని పాటలైనా పడతాం, ఎన్ని అన్యాయాలైనా చేస్తాం, ఎంత మందినైనా ముంచేస్తాం. భార్యా పిల్లల కోసం ఏదో వీళ్ళు త్యాగం చేస్తున్నట్టు, వీళ్ళు దేశం మొత్తం దోచుకుని వస్తే వీళ్ళు భార్యా పిల్లల్ని సుఖపెట్టడానికి చేస్తుంటే వాల్మీకి కథలో చెప్తారు, నువ్వు దోచుకురమ్మని ఎవరు చెప్పాడు నిన్ను, నా పాపాల్లో నీకు భాగం వస్తుందా అని వాల్మీకి అడుగుతాడు. నాకు మనిషి అడగమంటే వచ్చి నా పాపాల్లో కూడా నీకు భాగం ఉంటుందంటే, నీ పాపాలతో మాకేం సంబంధం లేదు, మాకేం భాగం లేదు అంటే, మరి అదేంటది, నేను రోడ్ల మీద మొత్తం దారిలో వెళ్ళే వాళ్ళందరినీ దోచుకుని వచ్చేది మీకోసమే కదా అంటే, మా కోసం మేము తిండి పెట్టమన్నా ఉంటుంది, నువ్వు ఎలా చేస్తావు మాకెందుకు, దోచుకుని తెమ్మన్నావా, నువ్వు కట్టెలు కొట్టుకుని కష్టపడు, రిక్షా కొట్టుకుని కష్టపడు, ఏదో చేసి కష్టపడి తీసుకొచ్చి మమ్మల్ని పోషించు. నిన్ను లంచాలు తీసుకుని వడ్డీ వ్యాపారాలు చేసి అందరినీ ముంచి పారేసి 5 రూపాయల వడ్డీకి 15 రూపాయల వడ్డీకి తీసుకురామని మేము చెప్పామా అంటారు భార్య పిల్లలు అవసరం వస్తే. రేపు పొద్దున ఈ అవసరం వస్తే అనేది యమధర్మరాజు దగ్గర కూడా వర్తిస్తుంది. వాళ్ళేమి అలా చేయమని అనరు.
కొడుకు నన్ను చదివించమన్నాను కానీ నాన్న నిన్ను లంచాలు తీసుకుని మళ్ళీ ఏసీబీ వాళ్ళకి దొరికిపోయి అలా చదివించమన్నా నన్ను అంటాడు ఆ కొడుకే. భార్య బిడ్డకి తస్మిన్ కాయే, భార్య పిల్లలు ఎవ్వరూ సమర్థించరు. వాయువు పోయిన తర్వాత, ధన సంపాదన ఆగిపోయిన తర్వాత వార్తాం కోపిన పృచ్చతి గేహే. ఇంకో శ్లోకంలో కాతే కాంత కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కః కుతాయాతః తత్వం చింతయ కదిహ భ్రాతః. ఎవరు నీ భార్య, ఎవరు నీ పుత్రుడు? ఈ సంసారం అనేది గొప్ప విచిత్రమైంది. నువ్వెవరి వారివి? నువ్వు ఎవరి అసలు? ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నిస్తున్నాడు ఆదిశంకరుడు. ఎవరు నీ భార్య, ఎవరు నీ భర్త అంటే అదిగో ఆమె ఆ వరుసలో కూర్చున్నామే, ఇదిగో ఆమె నా భార్య అని చూపించటం కాదు. ఈ జన్మలో ఇప్పుడు నీ భార్య. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావు? దీనికి ఒక విచిత్రమైన కథ ఉంది. దీనికి పౌరాణిక ఆధారాలు లేకపోవచ్చు, లేవు. కానీ భారతం రామాయణం ఆధారంగా అనేక కథలు పుట్టుకొచ్చాయి కదా, వాటిల్లో ఇది ఒక కథ. అయినా బాగుంటుంది కాబట్టి, సందర్భోచితంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. అభిమన్యుడు చనిపోయిన తర్వాత అర్జునుడు చాలా దుఃఖిస్తూ ఉంటే కృష్ణుడు ఏమిటైనా నీకోసం అంత భగవద్గీత చెప్పాను ఇంకా ఇంత దుఃఖిస్తున్నాను ఏంటంటే ఆ పాఠమే, ఈ దుఃఖమే, ఈ పుత్రశోకం ఇది నాకు సహజంగా వచ్చింది కృష్ణ. బావా నువ్వు కాదని నాకు లేదు, నాకు ఇంత దుఃఖంగా ఉందంటే సరే నిన్ను ఒకసారి నీ కొడుకు దగ్గరికి పంపిస్తాను, మాట్లాడి వస్తావా అంటాడు. అవకాశం ఉంటే మాట్లాడి వస్తానంట. సరే వెళ్ళమని అర్జునుడిని పైలోకాలకు పంపిస్తాడు కృష్ణుడు. ఆయన సమర్థుడు కదా పంపిస్తాడు. అర్జునుడు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆ అభిమన్యుడు వీర స్వర్గం అలంకరించి స్వర్గంలో నాట్య రంభ ఊర్వశి మేనకల నాట్యం చూస్తూ చాలా ఆనందంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు అర్జునుడు. నాయన అభిమన్యు నేను వచ్చాను నాయన అన్నాడు. ఎవరు మీరు అన్నాడు అభిమన్యుడు. ఎవరు మీరంటావు ఏమిటి? ఇప్పుడే నువ్వు చనిపోయావు. నేను కృష్ణ పరమాత్మ మీ మామయ్య ఉన్నాడంటే మామయ్య ఆయన ఎవరు? అదేమిట్రా కృష్ణుడు మామయ్య, ఆయన పంపిస్తే నేను ఎందుకు వచ్చానంటే ఇంటికి నువ్వెవరు, ఆ మామయ్య ఎవరు, నువ్వెందుకు వచ్చావు? ఈ అడ్డంలే ఎదురుగా డ్యాన్సులు జరుగుతుంటే రంభా ఊరుసి మేనకలు నాట్యాలు జరుగుతుంటే నువ్వు అడ్డంగా నుంచి నీకేమిటి ఇవాళ? సినిమా హాల్లో మనకి ఎవరైనా ఎదురుగా వచ్చి తెరకట్టంగా నుంచుంటే జరుగు అంటామే, అలా సింపుల్గా జరగమన్నాడు. నేను టికెట్ కొనుక్కొని వచ్చాను, నువ్వెవరు అడ్డం జరగమన్నాడు. అదేమిటి నీ తండ్రిని అంటే తండ్రి ఏ జన్మలో? చాలా జన్మలు ఎత్తాను, కొన్ని కోట్ల జన్మలు ఎత్తాను, ఏదో ఒక జన్మలో తండ్రి వెళ్ళి ఉంటావు బహుశా. దాంట్లో ఉంది అయితే అయింది, అయితే మాత్రం ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏమిటి నీకేం కావాలి ఎంతకి అంటాడు. నాకేం కావాలంటే నాతో పాటు రావా నువ్వు? నీతో పాటు నేను ఎందుకు రావటం? నువ్వు వెళ్ళు, నాకు ఇక్కడ పనులు ఉన్నాయి అన్నాడు. అప్పటికి బుర్ర గీడుని తిరిగి భగవద్గీత కృష్ణుడు చెప్పిన దానికన్నా అభిమన్యుడు చెప్పిన ఈ చెంపదెబ్బకి బాగా వంట పెట్టింది. అలా ఉంటుంది. ఎవరు నీ పుత్రుడు, ఎవరు నీ భార్య, ఎవరు నీ తల్లి, ఎవరు నీ తండ్రి, ఇవన్నీ ఈ జన్మలో తాత్కాలిక బంధాలు. ఇవి కూడా ఇందాక శ్లోకాల్లో చెప్పినప్పుడు డబ్బులు ఉన్నంత వరకే ఈ బంధాలు. అన్ని మనుషుల మధ్య సంబంధాలన్నీ ఆర్థికపరమైన అన్నాడు ఒక పాశ్చాత్యవేత్త. దానికి మనకు చాలా కోపం వచ్చింది, కఠినంగా అనిపించింది. సమిష్టి కుటుంబాలు ఉండగా అది వర్తించిందేమో కానీ ఇప్పుడు ఆ కోపం అక్కర్లా. మనందరికీ అర్థమవుతుంది, అవగతం అవుతుంది, అనుభవంలోకి వస్తుంది. సో ఇంత క్షణికమైన ఈ బంధాల కోసమని ఎవరెవరినో ముంచేసి మనం తేలాల్సినంత అవసరం లేదు. ఇంకో శ్లోకంలో గురుగారు ఏమంటారంటే క్షీణే విత్తే కహ పరివార, డబ్బులు అయిపోతే ఇంకా పరివారం ఏముంటుంది అంటారు. ఇంకో శ్లోకంలో కాతే కాంత ధనగత చింత వాతుల కింతవ నాశనీయంత అని ప్రశ్నిస్తారు. అంటే నీ భార్య ఎవరు, ఈ డబ్బు గురించి నీ ఆలోచన ఏంటి? వాతుల ఓ బుద్ధిహీనుడా, ఎంత కఠినమైన పదాల్లో సంబోధిస్తున్నారో చూడండి. నీకెవరు నియమించే వాళ్ళు, నీకెవరు బాస్ లేదనుకుంటున్నావా? నువ్వేదో గొప్పగా నువ్వు సొంతగా నువ్వు సెల్ఫ్ బాస్ అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకో శ్లోకంలో కస్త్వం దోహం కుతాయాత కామే జనని కోమే తాత ఇది పరిభావయ సర్వం అసారం విశ్వం చత్వా స్వప్న విచారం. ఈ నేనెవరిని, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, ఇవన్నీ ఒక స్వప్నం లాంటిది, ఒక కళ లాంటిది అని భావించి విచారించి అంటే ఆలోచించి తెలుసుకో అని చెప్తారు. ఇంకో శ్లోకంలో శత్రువు మిత్రే పుత్రే బంధవు మాకుడు యత్నం విగ్రహ సంధవు. వాళ్ళ మీద వెళ్ళమాలినంత ప్రేమ వద్దు, ద్వేషము వద్దు. అది శుభ్రంగా చెప్తున్నారు.
సర్వస్మిన్నపి పశ్య ఆత్మానం, అందరిలోనూ నిన్నే చూసుకో. ఆత్మ ఆత్మ అంటే అందరిలోనూ ఉన్నది ఒకటే ఆత్మ. ఇది కొంచెం తత్వ విచారం, ఇది కొంచెం డీప్ సబ్జెక్టు. ఈ ఒక్క గంటలో కొంత భాగంలో చెప్పేది కాదు. కానీ ఆత్మ అనేది అందరిలో ఉన్న ఆత్మ ఒకటే. అదే అన్నమాచార్యులు గారు కూడా ఇందాక రాజు నిద్రించు నీడు ఒకటే, అంటనే బంటు నిద్ర అది ఒకటే. నిద్రపోతున్నప్పుడు రాజు ఒకటే, బంటు ఒకటే, ఆకలికి రెండు ఒకటే, ఏను ఆకలి కుక్క ఆకలి ఒకటే. అలాగా అందరూ ఒకటే, అన్నిట్లోనూ ఉండేది ఒకే ఆత్మ అని ఎక్కడైనా చాలా ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉంటుంది. అది అనుభవానికి వస్తే కానీ, కొంచెం గట్టి విచారణ చేస్తే కానీ అది అనుభవానికి రాదు. ఇంకో శ్లోకంలో పుత్రాదపి ధనభాజం భీతి అంటారు. కొడుకు నుంచి కూడా డబ్బు వల్ల భయం ఏర్పడుతుందంటారు ఆదిశంకరుడు. కొడుకు నుంచి కూడా. ఇది మొన్నటిదాకా నేను చేసిన ఉద్యోగం ఎల్ఐసి. మా మాటల్లో మొదటి మాటే నేను అందుకని ఇటు చూసి మాట్లాడుతున్నాను, ఎవరి వైపు చూడకుండా. నువ్వు పోతే అని మాట్లాడతాం మేము. ఆ నువ్వు పోతే అనే దగ్గర ఆ మనిషి పోతే ఆ మనిషి ఎవరి పేరైతే నామినీగా పెట్టారో వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఓ 10 లక్షలు 15 లక్షలతో పాలసీ చేశారు అనుకోండి. ఆ 10 లక్షలు ఆ మనిషి పోతే నామినీ ఎవరున్నారో వాళ్ళకి వస్తాయి. అది కొడుకు ఉన్నాడు అనుకోండి. ఈ తండ్రి పోతే కొడుకు 10 లక్షలు వస్తాయి. వీడు ఇప్పుడు 1 లక్ష రూపాయలు అడుగుతున్నాడు, ఇవ్వట్లా తండ్రి, మేసం తిప్పుతున్నాడు. నేను ఇవ్వను, నాది డబ్బులు, నువ్వెవరు అడగటానికి, ఐఎమ్ ది కింగ్, నేను కుటుంబ యజమాని. వీడిని తీసుకెళ్ళి బావిలో దోస్తాడు రోజు. ఆ సుపుత్రుడు వీడిని తీసుకెళ్ళి ఒక రోజు బావిలో దోశాడంటే తండ్రి గుట్టుకున్నాడు, కొడుకు 10 లక్షలు వస్తాయి. ఆ తర్వాత అది రుజువైతే వీళ్ళు జైలుకి వెళ్తే అది వేరే విషయం. తాత్కాలికమైన ప్రలోభాల్లో ఆవేశంలో మనిషి తీసుకునే నిర్ణయాలకి అర్థం పక్కం ఉండదు. అందువల్ల కొడుకు నుంచి కూడా భయం ఉంటుందంటే మా ఇన్సూరెన్స్ ఉదాహరణ నాకు కట్టింది, అందుకని అది చెప్పాను. మీరు ఆలోచించవచ్చు, మీకు తెలుసు, లోకంలో అనేకం చూస్తున్నారు, అనేక సీరియల్స్, అనేక సినిమాలు, కథలు, నవళ్ళు అన్నింటిలోనూ ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. కొడుకు నుంచి కూడా డబ్బు వల్ల భయం ఉంటుంది. పుత్రాదపి ధనభాజం భీతి సర్వత్ర ఏషా విహిత రీతి. ఇంకో శ్లోకంలో మా గురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. మనిషి 3 రకాలుగా గర్వపడచ్చు. ధన జన యవ్వన. నాకు ఇంత ధనం ఉంది, నాకు ఇంకెవరితోటి పని లేదు అనేది ఒక గర్వం. అది ఒక్క క్షణంలో పుట్టుకొని పోవచ్చు. విజయవాడ మహానగరంలో మన బంధువులు, మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఇప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి విచారించుకొని చూడండి. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, కరెంటు లేదు, ఎవరికైనా చెప్దామంటే ఫోన్లో బ్యాలెన్స్ లేదు, బ్యాటరీ ఛార్జింగ్ లేదు, ఎవరికి చెప్పుకోవడానికి లేదు, చెప్పుకున్నా ఎవరు ఆశ్చర్య తీర్చేది లేదు. విజయవాడ మహానగరంలో మన వాళ్ళే అనేక మంది ఉన్న నగరంలో. చెన్నై మంది వచ్చి అలాగే అయింది. హైదరాబాద్ అప్పుడప్పుడు అలాగే అవుతుంది. ఇంకా ధనగర్వం ఏంటండి, జనగర్వం ఏంటండి? ఈ పేట అంతా నాదే, ఇక్కడ అంతా నేను కానీ ఒక వీలు కానీ చేశానంటే 100 మంది వస్తారంటే 100 మంది రాదా? అక్కడ పడవలో ఎవరన్నా వచ్చి తీసుకెళ్తారేమో అని చూస్తున్నారు. అక్కడ హెలికాప్టర్లో వచ్చి పులిహోర పట్నం వేస్తారేమోనని ఎవరన్నా కోటీశ్వరుడు ఏదో చూస్తున్నాడు. కోటీశ్వరుడు కూడా పులిహోర పట్నం హెలికాప్టర్లో వచ్చి గవర్నమెంట్ కానీ ఎవరన్నా స్వచ్ఛంద సంస్థలు కానీ వేస్తే దిక్కు, లేకపోతే తినడానికి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. అందువల్ల ఈ గర్వం అంతా పెట్టుకోవద్దు. నిమేషాత్ హరతి కాలం సర్వం. కాలం నిమిషంలో హరిస్తుంది. నీ గర్వం ఏమైతే చూస్తుంది గర్విస్తున్నావో అవన్నీ పోతాయి ఆయన అని చెప్తున్నాడు. మాయామయం ఇదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఇంకో శ్లోకంలో మూఢజహీధనాగమ కృష్ణం కురు సద్బుద్ధిం మనసి వికృష్ణం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయతీతం. ధనాగమ తృష్ణం, ధనం సంపాదించాలనే యావ, ఆ పిచ్చి, ఆ మోహం
అది తగ్గించుకోమంటున్నారు. ధనాన్ని విమర్శించట్లేదండి, మనం ఒకసారి శ్రద్ధగా గమనించాలి. ధనం చాలా అవసరం అండి. ధనమేద అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనం చాలా అవసరం. ధనమూలం ఇదం జగత్తు, దానిలో అనుమానమే లేదు. మన సంస్కృతంలో ఆ సామెత ఎంతకాలం నుంచో ఉందంటే ధనం యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంది. ధనాన్ని మనం ఒక లక్ష్మీదేవిగా కొలుస్తున్నాం. ధనలక్ష్మి, ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత, ఐశ్వర్యం అవసరం, కానీ ఆ పిచ్చి ఉండకూడదు. ఏదో సినిమాలో అంటాడే ఇది పిచ్చి అంటాడండి దీన్ని అంటాడే, అలా పిచ్చి అనే స్థాయిలో మన పిచ్చి ఉండకూడదు. మన ధన యావ అంత స్థాయిలో ఉండకూడదు. మరి ఆ ధనం యొక్క ఆలోచనలు ఆపేస్తే మరి ఆలోచనల్లో ఖాళీ వచ్చిందిగా మనసులో, అప్పుడు ఏం ఆలోచన చేయాలంటే పురు సద్బుద్ధి మనసు వితృష్ణం. సద్బుద్ధి, మంచి ఆలోచనలు చేయొచ్చు. డబ్బు గురించి ఆలోచనలు, ఇందాక నేను కుటుంబం గురించి చెప్పాను కదా, ఈ కుటుంబం ఇవన్నీ కూడా డబ్బు ఉన్నంత వరకు, ఆయుష్ ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు, అవసరం ఉన్నంత వరకు మాత్రమే మర్యాద ఇచ్చేవి. కుటుంబం కానీ ఈ డబ్బు కానీ ఇవన్నీ ఎంతవరకు ఒక లిమిట్ వరకే మనల్ని ఆదుకుంటాయి. మనం వాటి మీద దృష్టి పెట్టాలి. బాధ్యతలు మాత్రం నెరవేర్చి తీరవలసిందే. బాధ్యతల నుంచి వెనక్కి వెళ్ళమని ఎవరూ చెప్పరు. శ్రీకృష్ణ పరమాత్మ కర్మణ్యేవ అధికారస్తే, మనం కూతుళ్ళు కొడుకులు పెళ్లిళ్ళు చేయాల్సిందే, చదివించాల్సిందే, వాళ్ళని వృద్ధిలోకి తేవాల్సిందే. వృద్ధిలోకి తేవటం అనేది ఒక భ్రమ. వృద్ధిలోకి వాళ్ళు రావాలి. మనం చదివిస్తాం, స్కూల్ ఫీజు కడతామండి, మనం చదివించామండి. మనలో ఒక భ్రమ ఏంటంటే మా అబ్బాయిని నేను ఇంజనీరింగ్ చదివించానంటే ఏ ఒక్కరూ చదివించట్లేదండి. ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నవాడు మా అయితే ఇంటికి వచ్చిన తర్వాత పాఠాలు చెప్తాడేమో, అంతే తప్ప మా అబ్బాయిని నేను ఇంజనీరింగ్ చదివించాను, నేనే ఇంజనీరింగ్ చదవలేదు, వాడిని ఎలా చదివిస్తాను? ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు కట్టాను. మా అమ్మాయిని మెడిసిన్ చదివించాలంటే వీడికి ఏమి రాదు, వీడు మెడిసిన్ ఎలా చదివిస్తాడు? చదివించడం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఏదో కొన్ని పాఠం చెప్పాలి. వీడికే వేద ముద్ర వేసేవాడు అనుకుంటే వీడు మెడిసిన్ చదివించడం అంటే ఫీజు కట్టాడు. నేను మా అమ్మాయికి మెడిసిన్ ఫీజు కట్టానని చెప్పాలి. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళే పరీక్షలు రాశారు, వాళ్ళే సర్టిఫికెట్ సంపాదించారు. అంత తాత్కాలికమైన ఈ ప్రపంచం కోసం, ఈ బంధాల కోసం దేశాన్ని దోచుకుని వచ్చి మనం వాళ్ళ కోసం అన్యాయాలు చేయక్కర్లేదనేది చెప్తున్నారు. ఆ తర్వాత ఈ కనకం అంటే బంగారం అంటే డబ్బు, దీని గురించి అయిన తర్వాత కాంతా కనకాలు. ఇప్పుడు ఈ ఓపిక అయిపోయిన తర్వాత, డబ్బులు సంపాదించడం అయిపోయిన తర్వాత మర్యాద ఉండదు ఇంట్లో అనేది మగవాళ్ళకి మాత్రమే ఇందాక వర్తించే విషయంగా చెప్పాను. ఆడవాళ్ళు మేము వీళ్ళలో కొంతమంది ఉద్యోగస్తురాలు ఉండొచ్చు, వాళ్ళు కాక మిగతా వాళ్ళు మేమేం సంపాదించట్లేదు కదా, మాకుంటే మర్యాద ఎప్పటికీ ఉంటుందని భ్రమలో ఉన్నారేమో. మీ సంపాదన, మీ శారీరక శక్తే మీ సంపాదన. మీరు ఎంతకాలం అయితే వంట పనులు సహాయం చేస్తారో, ఇల్లు ఊడ్చి ముగ్గు పెట్టి గల్లాపు చల్లి పచ్చళ్ళు పెట్టి ఊరగాయలు పెట్టి కూతుళ్ళకు పంపించి గోడలకు పంపించి ఇవన్నీ సేవలు చేస్తున్నారో, ఇవన్నీ డబ్బు ఖర్చు అయ్యే పనులు. కూతురు అల్లుడు లేదా కొడుకు కోడలు సినిమాకి వెళ్తుంటే ఇంట్లో కాపలాగా ఉంటున్నది మీరే, అది కూడా ఖర్చు అయ్యే పని. ఇంకోళ్ళని ఎవరైనా కాపలా పెట్టాలంటే ఆ పనులన్నీ మీరు చేస్తున్నంత కాలం మీరు ఆడవాళ్ళకు కూడా అమ్మ అంటూ పాదాభివందనాలు చేసేది అంతవరకే. ఆ ఓపిక అయిపోయి ఈవిడ మనకి పనులు చేసి పెట్టలేదు, ఈవిడ ఊరగాయలు పెట్టలేదు, పచ్చళ్ళు పెట్టలేదు, ఈవిడ సాయం చేయలేదు పనులు అన్న తర్వాత ఎంతవరకు మీకు పాదాభివందనాలు లభిస్తాయో మీరే ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. అందువల్ల ఇది మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుంది. నహి నహి లక్షతి అంతవరకే. ముక్కులో మనం వాయు ప్రసారం ఉన్నంత వరకే, చేతిలో డబ్బులు ఉన్నంత వరకే అని మగవాళ్ళకి ఎలా వర్తించిందో ఓపిక ఉన్నంత వరకే అనేది ఆడవాళ్ళకి వర్తిస్తుంది. అలాగే ఈ చిన్న వయసులో సుఖాల కోసమని పరిగెట్టే వాళ్ళని కూడా చాలా కఠినంగా హెచ్చరిస్తూ ఏదైనా మాంస వసాది వికారం అంటారు ఆచార్యుల వారు. తరుణస్తావత్ తరుణీ సక్త, ఎంతసేపటికి ఈ ఆలోచనతో సమయం వృధా చేస్తారు మనుషులు. వయసి గతే కహ కామ వికార, పెద్దవాళ్ళు అయిపోతే ఈ ఆలోచనలన్నిటికీ అనుకోకుండానే ఫుల్ స్టాప్ పడిపోతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలలో చాలా కాలాన్ని వృధా చేయొద్దని చెప్తారు. దాని ఒక శ్లోకంలో
బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి నసక్తః. పిల్లలు ఆడుకోవటం మీద ఎక్కువ ధ్యాస చూపిస్తారు. వయసులో ఉన్న వాళ్ళు సరదాలు సంసాల మీద ఎక్కువ ధ్యాస చూపిస్తారు. వృద్ధులు ఎక్కువ ఆలోచనలో గడుపుతారు అంటున్నారు. ఏమిటి ఆలోచనలు వృద్ధులు? ఇక్కడ ఆ పదం వాడే వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నాతో సహా కొంచెం విరమర్చుకుందాం. మా మనవరాలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నామండి. ఇంకా నువ్వేంటి చూసేది? కూతురికి చూసావు, కొడుకు చూసావు, ఇంకా మనవరాలకి పెళ్లి సంబంధం నువ్వే చూసి మనవాడికి ఐఐటి సీట్ రావడం కోసం ఐఐటి కోచింగ్ ఇప్పించడానికి నువ్వే తీసుకెళ్ళి మనవాడి పిల్లాడికి కూడా చూస్తావా? ఆయుర్దాయం ఉన్నంత వరకు ఇదేనా నీ పని? బుద్ధుందా లేదా అని తింటున్నారండి. ఏం కాదండి ఆదిశంకర్లు, నన్ను అపార్థం చేసుకోకండి. వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఈ పూటకి ఇక్కడ ఇటువైపు కూర్చున్నాను కానీ ఈ మాటలు ఆదిశంకర్లు చెప్తున్నప్పుడు నేను అటు కూర్చున్నట్టు వారి కింద లెక్క. మూఢమతే, వాచుల, మూఢ, రాక ఇలాంటి పదాల్లో హెచ్చరిస్తూ చాలా కఠినమైన భాషలో ఈ 15 శ్లోకాలు రచించాడండి. ఏమాత్రం సున్నితంగా చెప్పే ఉద్దేశం పెట్టుకోలేదండి ఆదిశంకర్లు. ఈ రకరకాల వయసుల్లో రకరకాల శాసనలోనే గడుపుతున్నారు అంటారు. నళిని దళగత జలమతి తరళం తద్వత్ జీవితం అతిశయ చపలం విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం చోదహతం సమస్తం. ఇది తామరాకు మీద నీటి బొట్టు లాంటిది జీవితం. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇప్పుడున్న ఆరోగ్యం, ఈ శరీర పటుత్వం, కాళ్ళు కీళ్ళు ఏ క్షణంలో ఏమవుతాయో అనుమానంగానే ఉండాలనేది. మీకు ఏమన్నా అనుమానం లేకపోతే అక్కడ ఆ 60 అడుగుల రోడ్లో నడుస్తూ వెళ్ళండి. ఎన్ని రకాల రోగాలు, ఎంతమంది డాక్టర్లు, ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, వారు ఆ వృత్తి నుంచి విరమించి రిటైర్ అయ్యి పవిత్రంగా ఓల్డేజ్ హోమ్లో గడుపుతున్నారు కాబట్టి ఓకే. డాక్టర్లు ఎన్ని రకాల వైద్యాలు, ఎన్ని రకాల, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్పెషలిస్టు. ఆర్థోపెడిక్ అయితే చెప్పనే అక్కర్లేదు. మోటార్ సైకిల్ మీద విపరీతమైన స్పీడ్లో వెళ్తున్నారు, ఇటో కట్టు అటో కట్టు వేసుకుని కనిపిస్తారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అంతే. ఎవరో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా కూడా మనం పవిత్రంగా చక్కగా నడుస్తున్నా మనకేమవుతుందో తెలియదు. ఎదుటివాడు డ్రైవింగ్ రాకపోయినా మనకే ఇబ్బంది. అందువల్ల ఈ జీవితం చాలా గాలివాటు జీవితం. గాలి పీలిస్తే జననం, పీల్చడం ఆగిపోతే మరణం. గాలివాటు జీవితం అంటారు దీన్ని. అలాగే దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాస కాల క్రీడతి గచ్చతి ఆయు తదపి న ముంచతి ఆశావాయు. జీవితం వయస్సు గడిచిపోతూనే ఉంటుంది. పెరుగుతోంది వయసు అని అనుకుంటారు, కానీ తరుగుతోంది ఆయువని తెలుసుకోరు అని ఒక సినిమా కవి రాశాడు. నా వయసు పెరుగుతోంది అని సంతోషిస్తారు చిన్న వయసులో. పెద్దవాళ్ళు అయిన తర్వాత నాకు 62 వచ్చేసాయి, 63 వచ్చేసాయి, 65 వచ్చేసాయి. ఏమిటి వచ్చేస్తే వస్తుంది, వెళ్ళిపోతాం కూడా. దానికి సిద్ధం అవ్వాలి. వెళ్ళే లోపల ఏం చేయాలో చేయాలి. అలాగే అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం యుద్ధ వ్యాధి గృహీత్వా దండం కదపి నా ముంచతి ఆశాపిండం. చేతిలో కర్ర వచ్చేసింది, పళ్ళు ఊడిపోయాయి, తల నెలిసిపోయింది, శరీరం కృషించింది, అయినా కూడా ఆశ అనే దీన్ని మూటను వదిలిపెట్టట్లేదు మనిషి. ఇలా ఈ మనిషి ఈ వ్యామోహాల మీద, ఈ శరీరం మీద మోహంతో ఇలా ఉంటుంటే మరి ఏం చేయమని అనే దానికి కూడా మరి ఒక పరిష్కారం చెప్పాలి కదా. ఈ పరిస్థితులు ఇలా ఉంటాయని హెచ్చరిస్తున్న ఆచార్యుల వారే పరిష్కారం ఏంటంటే కాస్త సత్సంగం గురించి దీనిలో కొంచెం మంచి శ్లోకాలు ఒక 2-3 ఉన్నాయండి.
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం ఇప్పుడు మనం ఉంటున్నదే చేస్తున్నదే సత్సంగం అండి. కొంచెం మంచి ఆలోచనలు, భగవత్పరమైన ఆలోచనలు చేసేవాళ్ళని, మనకన్నా కొంచెం ఎక్కువగా సాధన చేసిన వాళ్ళతో కూర్చుంటే అది గురువులతో సాధన చేసిన వాళ్ళు అవుతాం, సావాసం చేసిన వాళ్ళు అవుతాం. కొంచెం మంచి మనసు, మంచి ఆలోచనలు, మంచి గ్రంథాలు చదివిన వాళ్ళు, గురువులుగా భావించదగిన వాళ్ళు, వాళ్ళతోటి మనం ఎప్పుడైనా కలుస్తూ ఉంటే, సత్సంగం చేస్తూ ఉంటే నిస్సంగత్వం అంటే మోహాలు తగ్గిపోతాయి. మోహాలు తగ్గిపోతే నిర్మోహత్వం, మోహం తగ్గిపోతే నిశ్చల తత్వం, మనసు నిశ్చలం అవుతుంది. నిశ్చల తత్వంలో నుంచే జీవన్ముక్తి లభిస్తుంది. జీవన్ముక్తి అనే పదం చాలా గొప్ప పదం అండి. ముక్తి అనే దాన్ని చాలా మంది ఎలా అర్థం చేసుకుంటారంటే, చనిపోయిన తర్వాత నేను ముక్తిని పొందుతాను అని భ్రమిస్తూ ఉంటారు. ముక్తి అనేది చనిపోయిన తర్వాత వచ్చేది కాదండి. జీవన్ముక్తే కరెక్ట్. జీవించి ఉండగానే ముక్తుడు కావాలి. ముక్తుడు అంటే ఏం లేదండి, ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు, వాళ్ళు ఎప్పుడు జైల్లోంచి బయటపెడతాం అనేది ఒకటే ఛాస, ఇంకేమీ ఉండవండి ఆలోచనలు. డబ్బు సంపాదించడం ఇదంతా ఏముండదండి. డబ్బులా సంపాదించి ముందు బయటకు వెళ్తే కదా, భార్య పిల్లల్ని పోషించాలి, భార్య నా కూతురికి సంబంధాలు చూడాలి, నా కొడుకుని చదివించాలి, ఇవన్నీ ఏమి కాదండి. ముందు పెడితే ఎప్పుడు బయటపడతాం నా బాబు అని చూస్తాడు. అదే మోక్షం, అదే ముక్తి. బంధాల నుంచి విడిపడటమే ముక్తి. ముందు దీని నుంచి బయటపెడితే ఇంకా అప్పుడు కోరికలు ఉండవండి. అది కొంచెం డీప్ సబ్జెక్టు. ఈ సత్సాంగత్యం మీద ఇంకొక శ్లోకంలో ఈ జగతి సజ్జన సంగతి లేక భవతి భవార్ణవతరణే నౌక. ఈ భావబంధాల నుంచి బయటపడాలంటే ఇది ఒక సముద్రం లాంటిది. సంసారం సాగరం అంటారు కదా, ఈ సాగరం నుంచి బయటపడాలంటే ఈ జగతి 3 జగాల్లోనూ ఏమిటంటే సజ్జన సంగతి లేక, సజ్జన సాంగత్యం, మంచి మనుషులతో కలవటం ఒకటే నౌక, అదొకటే నావగా ఉపయోగపడుతుంది. గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం ధ్యేయం దీనద జనాయ చ వీతం భజ గోవిందం. ఈ శ్లోకం ఇది మాగంటి వారు సభాధ్యక్షులు వారు సందేశం ఆదేశం ఏంటంటే అయిపోయిన తర్వాత సరే, ఇది గీతా నామ సహస్రం. ఈ 2 గేయం, పాడవలసినవి, కలుసుకోవలసినవి, ధ్యానించవలసినవి. ఏమిటంటే ఇప్పుడు నేను చెప్తున్నవి ఇంతకుముందు చెప్పినవన్నీ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో, ఏ విషయాల్లో మోహంతో నిండిపోయి మన మనసుని అనవసరంగా నింపేసుకోకూడదు అవి చెప్పారు. ఇక్కడ చేయాల్సిన పనులు చెప్పారు, అది చేయకూడనివి. గేయం గీతా నామ సహస్రం. గీతని, భగవద్గీతని, విష్ణు సహస్రం, లలితా సహస్రం, నామ సహస్రం, ఏదైనా దేవుడి నామాన్ని పాడాలి. ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, శ్రీపతి రూపాన్ని ధ్యానించాలి, ధ్యేయంగా పెట్టుకోవాలి. నేయం సజ్జన సంగే చిత్తం, సజ్జన సాంగత్యం కోసం మన చిత్తాన్ని, మనసుని అటువైపుగా నడిపించాలి. దేయం దేన జనాయచ విత్తం, దీనులకి మన డబ్బుని పంచాలి, దానం చేయాలి. ఆ దానం చేసిందే మందవుతుంది, సంపాదించింది మనకి కాదు. ఇది కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా తర్వాత ఈ భజగోవింద శ్లోకాల్లో కొన్ని సందేశాలు, ఆదేశాలు ఉన్నాయి. ఇదేంటంటే 1వ శ్లోకంలోనే భజ గోవిందం, గోవిందుడు భజించు అని చెప్పారు. తత్వం చింతయ తదిహ భ్రాత. ఈ లోకంలో ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే, ఈ జన్మలో ఉండగానే ఇప్పుడే గొప్ప అవకాశం మీకు. వచ్చే జన్మ ఎలాంటిది వస్తుందో తెలియదు కాబట్టి జన్మ రాహిత్యం కోసం చేసేంత తపస్సు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ధన్యులు, అది ఓకే. కానీ వచ్చే జన్మ ఉంది అని భావించాలంటే తప్పనిసరిగా
అప్పుడు ఈ జన్మలోనే తత్వాన్ని విచారణ చేయమని చెప్తున్నారు. సురమందిరతరు మూల నివాస శయ్యాభూతలం అదినం వాస సర్వ పరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. కస్య సుఖం న కరోతి విరాగ ఇదొక గొప్ప కొటేషన్ అండి. వైరాగ్యం ఎవరికి సుఖాన్ని ఇవ్వదు, ఎవరికైనా సుఖాన్ని ఇస్తుంది అని అనుకుంటుంది వైరాగ్యం. ఈ శ్లోకంలో ఏమున్నాయి? చెట్టు కింద నివాసం ఉండేవాడు, భూమి మీదే పడుకునేవాడు, ఏ వస్త్రం దొరికితే ఆ వస్త్రంతో శరీరాన్ని కప్పుకునేవాడు, వైరాగ్యంతో నిండినవాడు, భోగాన్ని త్యాగం చేసినవాడు, సౌకర్యాలు సుఖాలు అక్కర్లేదు అనుకున్నవాడు, వారంత ధన్యుడిపోయాడు. కస్య సుఖం న కరోతి విరాగ. వైరాగ్యం ఎవరికి సుఖాన్ని ఇవ్వదు కనుక. నాకు ఏసీ లేకపోతే నిద్ర పట్టకండి అని ఒక మనిషి మనలో ఎవరన్నా అన్నాడు అంటే చాలా అమాయకుడు. ఇప్పుడు విజయవాడ వెళ్ళండి, ప్రతి రూమ్లో కిచెన్తో సహా ఏసీ పెట్టుకున్న వారికి కూడా ఏసీ మాట దేవుడు వాడు మేడ మీద నిల్చుని ఉన్నారంట. మేడ మీద నిల్చుని హెలికాప్టర్ కోసం చూస్తున్నాడు. కింద పడవైనా రావాలి, పైన హెలికాప్టర్ అయినా రావాలి, పులిహోర పొట్లమైనా వేయాలి, పడవలో వచ్చి తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళాలి. ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఎవరన్నా, అంటే ఇది ఎమ్మెల్యేని విమర్శించడానికి కాదండి, మరి మైక్లో చెప్తున్నాను నేను. ఎమ్మెల్యే గారు వచ్చినా అంత దూరాన్ని ఆయన సురక్షితమైన పడవలో వచ్చి మీ అందరికీ మాదే మేము మేము మీకు రక్షణ కల్పిస్తాం, మీ బాధ్యత మాది అంటే ఏమిటి? వీడేమో మేడ మీద ఉన్నాడు, తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఆయనేమో బ్రహ్మాండమైన మోటార్ బోట్లో వెళ్తూ మీ బాధ్యత మాది, మేము మీకు రక్షణ కల్పిస్తాం, మీరంతా సురక్షితంగా ఉండండి, మిమ్మల్ని మేము కాపాడుతాం అనుకుంటే వెళ్ళిపోతున్నారు. ఇదే చూస్తూ వీళ్ళు ఇదేంటి మమ్మల్ని కాపాడుతామంటే ఆయన వెళ్ళిపోతున్నారు ఏంటి? వెళ్ళిపోక ఏం చేస్తాడు? ఆయన ఇక్కడ ఎందుకుంటాడు? ఆయనకు వచ్చి మేడ మీద నిల్చోవాలి. లేకపోతే ఏమి ఎవరు కాపాడట్లా. నాకు ఏసీ లేకపోతే నిద్ర పట్టదు, నాకు వేడి ఉంటే కానీ నేను స్నానం చేయలేను, ఇవన్నీ ఏమి పనికిరావు. ఏదున్నా సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే వాడిని వైరాగి అంటారు. అలాంటి వాడికి సుఖం ఎందుకు ఉండదు అని ప్రశ్నిస్తున్నారు. కస్య సుఖం న కరోతి విరాగ. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. అనేక సార్లు జన్మించటం, అనేక సార్లు మరణించటం, ఈ చక్రంలో పడి తిరగటం కాదు. జన్మ రాహిత్యం కోసం తపస్సు చేయాలి, దానికోసం తప్పించాలి, దానికోసం ప్రయత్నించాలి, అదేమిటో తెలుసుకోవాలి, ఆ సాధన మొదలు పెట్టాలి. ఆ సాధన మొదలు పెట్టడానికి ఇంకా ఎప్పుడో నా మనవాడికి పెళ్ళైన తర్వాత, నా మనవరాలకి ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత అప్పుడు నేను మోక్షానికి ప్రయత్నిస్తాను అనుకోవటం ఒక అమాయకత్వం, మూర్ఖత్వం. మూఢమతే అనే పదం వాళ్ళకే వర్తిస్తుంది. మనం ఆ మూఢమతుల్లో ఉన్నామా అనేది ఒకసారి 1కి 10 సార్లు మనమే ఆలోచించుకోవాలి, చాలా జాగ్రత్త పడాలి. తదిహ ప్రాతః అన్నారు ఆచార్యులు వారు. ఈ జీవితంలో ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే, ఈ జన్మలోనే అన్ని అవయవాలు మతి స్థిమితంగా ఉండగానే మనం ఆ దిశగా ఆలోచనలు ప్రారంభించి భజ గోవిందం, గోవిందుని భజిద్దాం, ముక్తి కోసం ప్రయత్నం చేద్దాం, మనం ఏంటో తెలుసుకుందాం. ఆదిశంకర్లు అప్పుడు చెప్పిన మాటే, మొన్న వచ్చి దాకా జీవించిన రమణ మహర్షి తన దగ్గరికి ఏ సమస్యతో ఎవరు వచ్చినా, స్వామి నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది అని ఒక మనిషి వచ్చి, మీరు ఒకసారి ఆశీర్వదించండి, నాకు కడుపు నొప్పి తగ్గుతుందంటే, ఓహో నీకు కడుపు నొప్పిగా ఉందా, అసలు నువ్వెవరు అది తెలుసుకుందా అనేవాడు. అంతే. ఎవరు ఏ సమస్యతో వచ్చినా, స్వామి నా కొడుకు నా మాట వినడం లేదు, ఆహా నీ కొడుకు నీ మాట వినడం లేదా, అసలు నువ్వెవరు అది తెలుసుకుందా. అంతే, పెద్దానికి నువ్వెవరో తెలుసుకుందా. నేనెవరో తెలుసుకుంటే సర్వరోగ నివారిణి, అది అన్నిటికీ దానిలోనే ఉంది పరిష్కారం. నేనెవరో తెలుసుకుంటే, నేను ఈ ఆత్మలు, ఈ పాంచభౌతికమైన దేహం కాదు, నేను ఆత్మను, నేను శివోహం,
అహం బ్రహ్మాస్మి, నాకు అవయవాలు లేవు, జన్మ లేదు, మరణం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, జన్మలు లేవు, ఏమీ లేవు. నేను అకర్తను, అభోక్తను, నేను పరమాత్మను, ఆత్మను. ఈ జ్ఞానం తెలుసుకోవడం కోసం ప్రయాణం ఇప్పటికైనా మొదలు పెడదాం సోదరులారా అని మీకు కూడా ఆదిశంకరుల శ్లోకాలని కొన్ని రోజులుగా ఈ ఉపన్యాసం ఇవ్వడం కోసం నాకు పెట్టిన ఈ అసైన్మెంట్ కోసం తెగ చదివాను, విపరీతంగా చదివాను. ఇది నాకు ఒక గొప్ప అవకాశంగా లభించింది. లేకపోతే ఇంత శ్రద్ధగా చదివి ఉండేవాడిని కాదేమో. నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. ఈ సబ్జెక్ట్ ఎన్నుకోవటమే ఈ జన్మలో నేను చేసుకున్న పుణ్యమేమో అనిపిస్తోంది. ఇంత బ్రహ్మాండమైన సబ్జెక్ట్ని ఎన్నుకుని నేను చెప్పడానికి అనుమతించిన పంచసారస్వత పరిషత్తు వారు, శ్రీ చంద్రబాబు వారు, శ్రీ మాగంటి వారు, వారిద్దరికి కృతజ్ఞతాపూర్వకంగా మరోసారి నమస్కరిస్తూ, ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు ఆవిష్కరిస్తూ, నన్ను ప్రోత్సహించినందుకు, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన నా బంధు మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ, వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ నేను నా ప్రసంగం ముగిస్తున్నాను. అధ్యక్షులు గారు, ఈ చాలా జరిపిన కార్యక్రమాలు, కానీ ఇది నా దృష్టిలో అతి ముఖ్యమైనటువంటి ప్రవచనం, అతి ముఖ్యమైన సిద్ధాంత నమ్మకం. మళ్ళీ జన్మకి ఏమైపోతామో గరుడ పురాణంలో ఉంది. ఏ తప్పు చేస్తే ఏ జంతువుగా పుడతారో గరుడ పురాణం వివరంగా రాశారు. ఈ ప్రపంచంలో ఏ దోషం చేసేవాడికి మళ్ళీ జన్మలో ఏమొస్తుందో దాంట్లో వివరంగా కొన్ని వేల జన్మలు ఉన్నాయి అన్నీ కూడా. నిజమని చెప్పరు కానీ పునర్జన్మ ఉన్నవాడు మాత్రం వాస్తవం ఎవరు కాదలేని సత్యం, ఎవరు కాదలేని సత్యం. రుజువు ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయి 7 వచ్చిన తర్వాత నాది ఈ ఊరు కాదు అలా ఊరికి వచ్చింది. ఆ ఊరు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది, ఒకప్పుడు భారతదేశంలో బాగా. తీసుకెళ్తే ఇది మా ఇల్లు, ఇది మా భర్త, ఇది కాదు నాది బౌద్ధ మత గురువుని నేను చెప్పడం మొదలుపెట్టారు. తీసుకొస్తే ఆయన మన ఇక్కడెక్కడ కాశీ దగ్గర బౌద్ధ క్షేత్రం ఉంది, గడి దగ్గర పూర్వకాలంలో విశ్వవిద్యాలయం ఉండేది బుద్ధగయ. అది చూపించాడు. ఇది నేను ఇక్కడ పనిచేశాను, ఇది గురువు గారిని ఇక్కడ అని. తర్వాత నేను కొంతకాలం నాగార్జున సాగర్లో ఉన్నాను అన్నాడు. నాగార్జున సాగర్ అంటే బౌద్ధ కేంద్రం, అక్కడ వచ్చాడు. అవి చూపించాడు ఎక్కడ ఏముండేది మొత్తం. అన్ని వాస్తవాలేవి. ఆ అబ్బాయికి 10 వచ్చిన తర్వాత ఇతని పాశ్చాత్య దేశాల్లో సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ రుజువైంది. మళ్ళీ చేద్దాం ఉంది అని. అది నిజమైతే ఎందుకు, ఇవి ఉండేందుకు, ఈ లక్షల డబ్బులు ఎందుకు, ఈ కోట్ల రూపాయలు ఎందుకు అంటే డబ్బు అవసరమే, అందరికీ అవసరమే. నీ కుమారుడికి డబ్బు లేక చదివించలేకపోతే నీది లోపం, నీ కూతురికి డబ్బు లేక పెళ్లి లేకపోతే ఇది లోపం, ఈ కుటుంబం డబ్బు లేకపోతే తండ్రి లోపం, ఇంకో పెద్ద తండ్రి లోపం. అంతవరకు అవసరమే. నీచి కొన్ని కోట్లు కొండల్లో పడితే శవాన్ని ముక్కలు ఎత్తుకొచ్చుకున్న మాంసఖండాలని ఎత్తుకొని వచ్చిన ఇది కాదురా, మళ్ళీ జన్మ ఉంది, బాగా జీవించాలన్నాయా అని చెప్తుంది. పాశ్చాత్యులు అది లేదు, పోటీగా దృష్టి. అది ఉందో లేదో తెలియదు కాబట్టి ఇప్పుడే హాయిగా ఉందాము, సుఖంగా బతుకుతాము. అది వచ్చి మనల్ని పాడు చేసింది. ఈ పాశ్చాత్య విద్య, పాశ్చాత్య నాగరికత, పాశ్చాత్య దేవుడి విధానము మన సంస్కారాన్ని పాడు చేసి పెట్టు, మన వృత్తిని పాడు చేసి పెట్టు. వేల సంవత్సరాల పాటు మన భారతీయ పురాణాలు, వేదాలు, కథలు, బుర్రకథల ద్వారా, నాటకాల ద్వారా, యక్షగానాల ద్వారా ఊళ్ళల్లో బ్రహ్మాండంగా వెలిసింది. గురువుల ద్వారా. పూర్వం గురువులు ఊళ్ళకి వచ్చేవాడు, వైష్ణవులు అక్కడి నుంచి వచ్చేవాడు. ఆ ముత్తాత పేరు చెప్పలేవు, వాళ్ళ నాయన పేరు చెప్పలేవు, నాకే తెలియదు. మా ముత్తాత ఎవరో తెలిసిన సుందరరామయ్యని, మా నాయన లక్ష్మీనారాయణ, నరసయ్య, సుందరరామయ్య. ఆయన తాత, ఆయన నాయన పేరు నాకు తెలియదు. ఇప్పుడు బతికాయన ఇంట్లోకి వస్తుంటే లోపల గేట్లు బయట నెట్టి పారేస్తాం. కర్మంజాలకి ఆయన జీవం వచ్చి మా ముత్తాత ఎవరెవరో గేట్లకు వస్తుంటే ఎవరినా పొమ్మని బయట నెట్టి పారేస్తాం. మనకైతే అంతే కదా. బాగా తెచ్చింది సుభాషుడు గారి గానం వల్ల. శ్లోకాలు చాలా గొప్పవి, ఆమె గానం ఇంకా గొప్పగా ఉంది. ఆయన కొన్ని శ్లోకాలు చదువుతుంటే సుభాషుడు గారి జ్ఞాపకం వస్తున్నారు. చక్కగా చదివాడు ఆయన. విన్నాను కాబట్టి పద్యగోవిందం ఆ మొట్టమొదటి చరణ పల్లవిని వాటిని అన్ని పలికించమని చెబుతూ అని చెప్తున్నాను. బాగా చదువుతూ పలికిస్తున్నాను. ఇది పంచసారస్వత పరిషత్తు కాబట్టి తెలుగు పద్యం కూడా ఒకటి చదివితే
దానికి సాధకత చేకూరుతుందనే ఉద్దేశంతో భజగోవింద శ్లోకాలని నా స్నేహితుడు ప్రఖ్యాత కవి డివిఎం సత్యనారాయణ గారు అద్దంకి బ్రాంచ్లో ఎల్ఐసిలో పనిచేస్తారు. నాకు అదొక స్వార్థం కూడా, మా ఎల్ఐసి మనిషి ప్రముఖ కవి కూడా, మా ఎల్ఐసి వారు మాత్రమే కాబట్టే కాదు. మొట్టమొదటి శ్లోకానికి ఆయన చేసిన తర్జుమా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. తర్వాత మనం మీ చేత పలికించమంటున్నారు గురువు గారు. పలికిస్తాను, పద్యం మాత్రం చదువుతాను. వ్యర్థ శాబ్దిక సూత్రములు వల్లెవేయు మూఢుడా, వ్యర్థ శాబ్దిక సూత్రములు వల్లెవేయు మూఢుడా, నీకు అవి ఎట్లు మోక్షమొసగు. నందనందన పాదార వింద మంద మంద గోవిందు భజీంపు జందమందు అని రాశారు. మొట్టమొదటి శ్లోకానికి భజగోవిందం శ్లోకానికి ఆయన రాసిన తెలుగు సేత. అంతరార్థం కాదు, సత్యనారాయణ ఫ్రెండే, అది బాహ్యార్థమే. ఆయన గోవిందుని ప్రార్థించుతున్నాడు, అంత తేలిగ్గా ఉండదు. ఆయన చెప్పాడు కానీ శ్లోకానికి అంతరార్థాలు ఉన్నాయి. దీనిలో ఇంకొకటి కూడా ఉందండి. భజ గోవిందం అంటే ఏదైనా కావ్యం రచన చేసేటప్పుడు శ్రీకారం, ఓంకారం, ఇతి, అథ, గురు ప్రార్థన వీటితో చోటు మొదలు పెట్టాలంటారు. దీంట్లో కూడా అది సార్థకమైంది. గోవింద భగవత్పాదాచార్యుల వారు ఆదిశంకర్లకి గురువు గారు. గోవింద అనేది ఆయన పేరు, శంకర్ల గురువు గారి పేరు గోవింద. అందువల్ల భజ గోవిందం అని గురువు గారిని కూడా ఆయన తలుచుకున్నారు బయటివే. సో ఇది పలికించమంటున్నాడు, ఒకసారి మీరు పలకండి. అవునా? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణే. ఇంత పెద్దదవుతున్నాము. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణే. భజ గోవిందం భజ గోవిందం మూఢజహి మూఢజహి ధనాగమ కృష్ణం. అవునండి, నాకు ఆయన సంగీతం నాకు రాదు చెప్పినా ఉండొద్దు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అతను శ్లోకం. సంప్రాప్తే సమీపే కాలే నైవేద్య దుఃఖం. అదొకటి, అదొక భాగం, ఇదొక భాగం, రెండు చరణాలు. ఈ దేనికి మెరుగ రెండో శ్లోకంలో వెళ్దాం. మొదటిదేనా? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి
మదసి విదృష్టాం మదసి విదృష్టాం యల్మూఢజహీహి ఘనాగమకృష్ణాం కురు సద్బుద్ధిం మనసి విదృష్టాం ఆగమకృష్ణాం కురు సద్బుద్ధిం మనసి విదృష్టాం యల్లభసే నిజ కర్మోపాత్తం నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం. మూడురా జగి వదిలివేయురా నా ఆగమ దృష్ట ఎప్పుడు డబ్బు సంపాదించాలని కోరిక అంటే ఉద్యోగం చేసి చూసుకొని పని చేయమని కాదు. నన్ను ఎమ్మడి మని అంటాడు ఎల్లపటే నిజ నిజ కర్మ వల్ల నీ ఉద్యోగం వల్ల నువ్వు కష్టపడ్డందు వల్ల నీ సేవల వల్ల ఎల్లపతి ఏది వస్తున్నదో దాంతో చిత్తం తేనా వినోదయ చిత్తం దాంతో నీ మనసును ఆనందపరచుకోగా జీవించరా అంటాడు. ఎక్స్ట్రాగా సంపాదిద్దామని డబ్బు 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 అనుకో అక్కడ అనుకుంటాం అనమాట. అక్కడ చూడడం అరే దీని గురించి మాట చెప్పాను కావాలి రండి. సార్ ఒక్క మాట. గత సమావేశంలో అందరం లలితా సహస్రనామం పారాయణం చేసి ఈ ప్రాంగణానికి అద్భుతమైనటువంటి కీర్తిని తీసుకొచ్చాం. అమ్మవారి ఆశీస్సులు పంచుకున్నాం. ఇక రఘునాథ్ గారి ఈ రోజు శంకరతత్వంతో మరి గురువు గారి యొక్క కీర్తి మరి చాలా చాలా ముందుకెళ్తుంది. శంకరుడి గురించి ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటాం. సారాచార విచారి శంకరుడు సారాచార విచారి శంకరుడు ఉత్సాహం దీపింప శృంగేరి పట్టణమందునం బదరిలో కెళీ విలాసంబుగా పూరీ ద్వారకలందు పీఠములను సంపూర్ణంబుగా చేసి చేకూరంజేయడే ధర్మసూత్రములం చేకూరంజేయడే ధర్మసూత్రములం కోటీందు భాస్వద్భుతి. మరి పూరిలో ద్వారకలో శృంగేరిలో వంటి పట్టణాల్లో పూరి ద్వారక శృంగేరి ఇంకొకటి సార్ 4 చెప్పాను బదరీ పట్టణాల్లో మరి ఆయన ఏర్పాటు చేసిన పీఠాల ద్వారా మన భారతదేశం అన్ని దిక్కులా కూడా మరి ఈ శంకరతత్వం బాగా వ్యాపించింది. మధ్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇలాంటి కార్యక్రమం మన రఘునాథ్ గారు చేయడం సదా ప్రశంసనీయం. మరి కొత్త కొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న మా గురువు గారిని సారాచార విశారద గురువరా సాహిత్య రత్నాకర సరి పండితోత్తములు నేడి ఆంధ్రదేశములో ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర రెండు కలిపి మరి అలాంటి 2 రాష్ట్రాలు కలిసినటువంటి జాతీయ అధ్యక్షులు మన చంద్రబాబు గురువు గారు. ఒక మాట చెప్పడం తప్పదు గురువు గారి గురించి అతిశయోక్తి కాదు. సారాచార విచారి శంకరుడు అయితే ఆయన సారాచార విశారద గురువరా సాహిత్య రత్నాకరా సరి పండితోత్తములు నేడి ఆంధ్రదేశములో పారావార గభీర కీర్తి నిలయ భాషావధూ నాయక పారావార పరీత మానస గురు బ్రహ్మ నమో వాక్కములు. గురుగారి పాదపద్మాలు నమస్కరిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ పునీతులు చేశారు గురుగారు. వారికి మరొకసారి నమస్కరిస్తూ సెలవు. చెప్పేవాళ్ళు తక్కువయ్యారు అన్నటువంటి విషయాన్ని వారు ఇందాక ప్రస్తావన చేశారు. చేసే భజగోవిందుల గురించి చెప్పేవాళ్ళు తక్కువయ్యారు.
ఎందుకనంటే ఈ భజగోవిందం ఎవరికి చెప్పాలి? మనం అందరం ఆచరించాలా? మనం ఎదుటి వాళ్ళకి చెప్పాలా? భజగోవిందం విని గురువుగారు వినాలి, మీరు కూడా వినాలి. భజగోవిందం ఎవరికి? మనకు కాదా? ప్రజలకేనా? భజగోవిందాన్ని తలుచుకునేటటువంటి మనం పాటిస్తున్నామా? ఈ వయసులో ఉన్నాం. ఆయన దుఃఖం కరణే అని ఎవరికి చెప్పాడో ఆదిశంకర్లు, ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ చాలా మంది ఉంది. వాళ్ళు ఆదిశంకర్లు చెప్పినటువంటి భజగోవిందంలో శ్లోకాలు పాటిస్తున్నారా? మనం కూడా పాటించాలా, పాటించొద్దా అన్నటువంటిదే ఆయన చెప్పినటువంటి దాంట్లో సారాంశం. పరిష్కారం కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధులు కొంతమంది అందరూ కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ కోసం చెప్పినటువంటిదే ఈ భజగోవిందం శ్లోకాలు. కాబట్టి దీన్ని ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు మనం వీటిని పాటిస్తున్నామా లేదా, దీన్ని మన కనుక పాటిస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకొక చిన్న విషయం గురుగారు, ఈ భజగోవిందం శ్లోకాలని 18 ఎపిసోడ్లు నేను ఆనందమయ్య అన్న యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. 9 గంటల ఉపన్యాసం 18 ఎపిసోడ్లుగా ఉంది. ఆనందమయ్యి పొద్దురు అని మీరు యూట్యూబ్ లో టైప్ చేస్తే వస్తుంది. చక్కగా మీరు అందరూ కూడా వెళ్ళొచ్చు. నా పేరు పొన్నూరు వెంకట శ్రీనివాసులు. నా పేరు ప్రకాశం జిల్లా రచన సంఘానికి అధ్యక్షుడిని. గురువు గారు చెప్పాడు, అది ఎవరు దాని గురించి చెప్పడం లేదని నేను ఆ ప్రయత్నం చేశాను. ఒక 18 ఎపిసోడ్లు చెప్పాను. అంటే 9 గంటల ఉపన్యాసం ఉంది. ఒక్కొక్క ఎపిసోడ్ చదివాడు. తప్పకుండా మీరు వినండి, విని మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. కొన్నూరు సీటుకి పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆంధ్రదేశం అంతా కూడా ఆయన ఇంటింటి ఒకటింతైనట్టుగా ఇక్కడ కింద స్టార్ట్ అయ్యి అట్లా పెరిగి 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 నభో రాశిపై ఇంతై సూర్యునిపై ఇంతైన ఎగిరిపోయినాడు. భజగోవింద శ్లోకాలని 15 ఎపిసోడ్లు చెప్పగలిగాడు అంటే ఇంకా ఆయనకు అర్థం ఎదురే లేదు. భజగోవింద శ్లోకాలు ఇంకోటి రాత్రి ఫోన్ చేసినప్పుడు చెప్పాను ఆయనకు. ఈ సంఘాల వాళ్ళందరూ కూడా వీడికి వాడి సన్మానం, వాడికి వీడి సన్మానం, ఇష్టమైన పుష్పమైన అలా సాగుతున్నాయి. ఈ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా వాళ్ళ జిల్లా వాళ్ళు మున్నూరు సీట్ ఎవరికి సన్మానం చేయకుండానే అన్ని చోట్ల ఆయన సన్మానాలే, అన్ని చోట్ల చెప్పాను. ఇంకా ఎదగాలని ఆశిస్తూ ఇంకెవరితో మాట్లాడి చాలా ప్రజలంతా వేరే అవస్థలు ఉన్నారు కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ చేయడం మంచిది కాదని ఉద్దేశం. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు చక్కని భజగోవిందం మీద ప్రవచనం చేసినటువంటి కోదండరామ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి గాన మాధుర్యంలో మాకు మళ్ళీ భజగోవిందం చదవాలని కాదు ఆచరించాలి అనేటువంటి ఇది కలిగింది. ఇక భజగోవిందంలోనే భజగోవింద దా ఉంది చివరక్షరం, మకారం తీసేస్తే దేవతలు దేవుణ్ణి వరం అడిగారట. సరే ఇస్తున్నాను తీసుకోండి అని దా అన్నట్ట. అప్పుడు దా అనగానే అర్థమైందా మీకు అన్నట్టు. అంటే అర్థమైంది అన్నట్ట. ఏమర్థమైంది అన్నట్ట. చెప్తామన్నట్ట. అంతలో మానవులు వచ్చి అడిగారట వరమేమని. మానవులు కూడా దా అన్నట్ట. దా అంటే మీకు అర్థమైందా అంటే అర్థమైంది అన్నట్ట. ఇంకా రాక్షసులు వచ్చారట, వాళ్ళు కూడా దా అన్నారట. వాళ్ళు కూడా దా అన్నట్ట. దా అంటే అర్థమైందా అంటే రాక్షసులు కూడా అర్థమైంది అన్నారట. మొదటి దేవతలకు ఏమర్థమైంది అని అడిగితే దేవతలు అన్నారట దయగలిగి ఉండండి అని అర్థమైంది అన్నారట. ఇక మానవుని అడిగితే దాన గుణాన్ని కలిగి ఉండండి అని అర్థమైంది అన్నారట. రాక్షసుని అడిగితే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండమని అర్థమైందట. ఆ దేవతలు, మానవులు, రాక్షసులు అనేటువంటి ముగ్గురు వేరువేరు కాదు. ఆ ఇద్దరు కూడా దేవతలు, రాక్షసులు అనేటువంటి వాళ్ళంతా కూడా మానవుల్లోనే ఉన్నారు. కాబట్టి మనం ఈ 3 లక్షణాలు కనుక కలిగి ఉన్నట్టయితే ఆ భజగోవిందాన్ని మనం అనుసరించేనట్లేము అని చెప్పి మనకు అర్థమవుతుంది. అంటే దయగలిగి ఉండటం, దానగుణాన్ని కలిగి ఉండటం,
మన ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటం వలన మనకి చివరి కాలంలో సంప్రాప్తించాల్సిందంతా కూడా సంప్రాప్తిస్తుంది అని చెప్పి అర్థమవుతుంది. జీవులన్నీ కూడా ఉదయం సూర్యోదయంతో పుట్టుక, అయితే సూర్యాస్తమయంతో మరణ అని చెప్పి మనం ఆలోచించుకుంటే ఈ మధ్యకాలమే రెప్పపాటు జీవితం. ఈ రెప్పపాటు జీవితంలో మనిషి ఏం చెయ్యాలి అంటే, ఏం చేస్తాడు అంటే, మనిషి పుట్టినప్పుడు తను చేయాల్సినవన్నీ, తను మరణించినప్పుడు తన ఆత్మ ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత ఈ జన్మలో నేనేం చేశాను, నేనేం తప్పులు చేశాను, నేను ఎలాంటి శిక్ష అనుభవించాలి అని చెప్పి ఆత్మ చాలా ఒక అనింది ఉపన్యాసం లాగా చెప్పారు. చాలా సంతోషం. ఇవాళ వారు ప్రత్యేకంగా నాకు పతిత సరస్వత పరిషత్ నుంచి ఆహ్వానం వచ్చినా, ప్రత్యేకంగా మీ ఇద్దరు ఒకే పదాల్లో ఒకే ఎదురింట్లో ఉంటాం కాబట్టి ప్రత్యేకంగా వారు ఫోన్ చేసి చెప్పారు. వాస్తవంగా ఇప్పుడు కాలాతీతం అయింది. నేను అంటే మా అబ్బాయి ఇవాళ ఊరికి వెళ్తున్నారు, రైల్వే స్టేషన్ దిగాల్సింది. కానీ చివరి వరకు వారు ఎలా చెప్తారు ఏమిటి అనేటువంటిది చెప్తారు. చాలా 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 గొప్పగా నాకు తెలిసి మొట్టమొదటి ప్రయత్నంలోనే, పైగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కంఠశ్రావ్యం ఉంది, మాట స్పష్టత ఉంది. ఇవన్నీ ప్రవచకులకు ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణాలు కాబట్టి చాలా చాలా ఉన్నది. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి సబ్జెక్టే కొద్దిగా లోతైన సబ్జెక్టు, వేదాంత ధోరణిలోకి వెళ్ళేది. ఇంతకుముందు ఇక్కడ మనం భాగవత ప్రవచనం చేశాము, ఇతర రామాయణ సంబంధమైనటువంటి చేశాము అదిగా. కానీ చక్కగా కీర్తనలు పాడుతూ చేశారు. ఎందుకంటే ఎప్పుడైనా శంకరాచార్య వారు చెప్పింది ఏంటంటే, జంతువునాం నలజన్మ గెల్లపు అన్నారు. మోక్షం సాధించడానికి కలియుగాన్ని మించింది లేదు అన్నారు. ఎందుకంటే కలియుగంలో నామస్మరణ చింతనించాలి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు, అంతకాలే మామేవ పురాణముక్తం కలియబలం ఎప్రయాతి సమర్పాదం నాతి అత్ర సంచయ అన్నాడు. అవసాన దశలో నన్ను స్మరిస్తూ ఎవరు వెళ్ళిపోతారో వాడు సాక్ష్యంగా మోక్షం పొందుతాడు అని చెప్పాడు. సరే, ఎవరైనా శాపగ్రస్తులకో అనారోగ్యవంతులకో నేను ఇప్పుడు చచ్చిపోతానో తెలుస్తుంది. కానీ మామూలు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే, సర్వకాల సర్వావస్థల ఎందు నీకు ఇహమైనటువంటి సుఖాలు బంధాలు మించి ఎప్పుడు కూడా ఖాళీ ఉన్నప్పుడు పనుల గురించి ఆలోచించమని ఆయన చెప్పారు. కాబట్టి చాలా చక్కగా చెప్పచ్చు, చాలా చాలా గొప్పగా చెప్పారు. నేను సందర్భంగా వారిని ప్రశంసిస్తూ ఇంకా ఇంకా మహోన్నతంగా ఎటువంటి సబ్జెక్టుల్లో కూడా బాగా బాగా కార్యక్రమాలకు ముందుకు వెళ్ళాలని, నాకంటే మీరు చిన్నవారు కాబట్టి నా ఆశీస్సులు పంపిస్తే ఆశీస్సులు చాలా దృష్టి. ఏమన్నా తప్పు ఉంటే నాకు చెప్పమని చెప్పాను. నాకు అవకాశం ఇవ్వాలా వారు అంటే ఏ తప్పు లేదు. అతను ఉపన్యాసం కూడా ఇంత తొందరగా అయిపోతుందని చెవులు నిక్కపరుచుకోవాలి. బలిగోవిందం అంటే బలిగోవిందం చూడబట్టి అంతవరకే తెలుసు, కానీ నాకు ఈ భగవద్గీత విష్ణుదాసరావు అంతా తెలుసు. కానీ ఈ అవకాశం మన గురువు గారు నరసింహారావు గారు దానికి చాలా అద్భుతంగా చెప్పారు. దానికి ధన్యవాదాలు. పెద్దవాళ్ళు కానీ దానికి ఆశీస్సులు కూడా ఇస్తుంది.